ఇప్పుడు మనం ఫిఫ్త్ వన్ సింపుల్ పాస్ట్, దీన్ని ఎస్పిటి అని మనం చెప్తాం. దీనికి సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దీని సింపుల్ పాస్ట్. స్టార్టింగ్ లో మాట చెప్పాను, సింపుల్ అనేటువంటి వర్డ్ వస్తే ఆ పేరు మాత్రమే సింపుల్. కానీ దీనిలో చాలా కాంప్లికేషన్స్. అది అక్కడ గుర్తుపెట్టుకోండి. సింపుల్ అన్నాడు అని అంటే అసలు అది నాట్ ఎట్ ఆల్ ఈజ్ సింపుల్, నాట్ ఎట్ ఆల్ సింపుల్. అంటే సింపుల్ అన్న దగ్గర అది ఇక్కడ ఏదో తమాషా ఉంది, అంటే ఇదేదో కాంప్లికేషన్ ఉంది అని ఒక రకం మనకు రిమైండ్ చేయడమే అలా. కాబట్టి సింపుల్ అన్న దగ్గర అంత మీరు ఈజీగా తీసుకోబాక. చూడండి, ఇక్కడికి వస్తే వేరే సింపుల్ పాస్ట్, దాని ప్యాటర్న్ కూడా ఎంత ఈజీగా ఉంది చూడండి. సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, అంతవరకే ఉంది. కానీ దాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా. ఏం చేస్తాం ఇక్కడ చూడండి, ఆల్ పాస్ట్ ఈవెంట్స్, ఆల్ పాస్ట్ ఈవెంట్స్ అంటే జరిగిపోయినటువంటి అన్ని అంశాలు, జరిగిపోయినటువంటి అన్ని అంశాలను మనం ఈ సింపుల్ పాస్ట్ లో రాస్తాం. మీరు ఈ సందర్భంలో ఒకసారి ఆ మూమెంట్ ఆఫ్ ది టెన్స్, ఫస్ట్ టెన్స్ బిఫోర్ స్టార్టింగ్ ద వర్క్, ఒక పని ప్రారంభం కాక ముందు అవన్నీ గుర్తు రావాలి మనం. అది ఆ ఏ టెన్స్ లో ఉంటుంది, సింపుల్ ప్రెసెంట్. స్టార్ట్ జరుగుతూ ఉన్నంతసేపు అది ప్రెసెంట్ కంటిన్యూస్. అయిపోయిన వెంటనే అది దేంట్లోకి వెళ్తుంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టైం అయిపోయింది అనుకోండి, మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కాసేపటి క్రితం. ప్రెసెంట్ పర్ఫెక్ట్ దాటిన వెంటనే అది దేంట్లోకి వెళుతుంది, ఇప్పుడు మనం చూసిన ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ని ఓవర్టేక్ చేసి ఇప్పుడు మనం చెప్పుకునే ఈ సింపుల్ పాస్ట్ లోకి వెళ్ళాలి కదా. కాబట్టి లింక్ వచ్చినట్లయితే, ఆ మూమెంట్ వచ్చినట్లయితే సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, రైట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ నుంచి సింపుల్ పాస్ట్ లోకి వెళ్ళాలి. ఈ మధ్యలో మనం చెప్పుకున్నటువంటి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది ఇట్స్ సపరేట్ టెన్స్. అది ప్రత్యేకం, అంటే ఈ స్ట్రీమ్ లో రాదు, ఈ లైన్ లో అది రాదు, అది సపరేట్. కానీ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ నెంబర్ సీరియల్ ఆర్డర్ ప్రకారంగా మనం వాటిని ఒక క్రమంలో చెప్పుకున్నాం. అయితే కరెక్ట్ గా మూమెంట్ ప్రకారం అయితే ఎక్కడ ఉండాలి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అయిన వెంటనే మనం ఇప్పుడు చెప్పుకోవాలి ఏంటది, సింపుల్ పాస్ట్. కానీ అలా చెప్పకూడదు. దీనివల్ల ఆర్డర్ కరెక్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఆ ఆర్డర్ మాత్రమే చెప్తాం. మరి వాటి యూజెస్ అయిపోతాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, ఆల్ పాస్ట్ ఈవెంట్స్ అంటే జరిగిపోయిన అన్ని అంశాలు. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది మనకు అది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ నుంచి మనకి ఇక్కడ వచ్చింది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో కొంత టైం గడిచిన తర్వాత దేంట్లోకి వస్తుంది, సింపుల్ పాస్ట్ లోకి. చూడండి, అన్ని ఈజీగానే ఉన్నాయి మనకు. నేమ్ ఇట్ సెల్ఫ్ సింపుల్ పాస్ట్, ప్యాటర్న్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, దట్స్ ఆల్. చాలా సింపుల్. ఎక్స్ప్లెనేషన్ కూడా ఏముంది, ఆల్ పాస్ట్ ఈవెంట్స్ అంటే జరిగిపోయినటువంటి అన్ని అంశాలు దీంట్లో రాస్తామని చెప్తున్నాం. కీవర్డ్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. చూడండి, దీన్ని ఐడెంటిఫై చేయడానికి మనం రాసే కీవర్డ్స్ కూడా ago, a moment ago, last, yesterday, previous. ఈ 5 వర్డ్స్ మనం గుర్తుంటున్నా చాలు. What is that? Ago, a moment ago, last, yesterday, previous. కీవర్డ్స్ కూడా కాంప్లికేటెడ్ లేవు. ఎగో సెంటెన్స్ లో ఎక్కడ మీకు తగిలిన ఎగో, ఇక దాన్ని ఆలోచించాల్సిన అవసరం. దట్ ఈస్ సింపుల్ పాస్ట్. మీకు డౌట్ రావాలి, మీరు ఎగో రాసిన తర్వాత మళ్ళీ ఏ మొమెంట్ ఎగో అని ఎందుకు రాశారు, ఎగో దొరికింది కదా మనకు చాలు కదా అంటే కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం. మొమెంట్ అంటే ఒక క్షణం, బాగా గుర్తుపెట్టాలి. మొమెంట్ అంటే ఒక క్షణం. ఏ మొమెంట్ ఎగో అని రాస్తున్నాం కానీ మీ ఆలోచన ఎలా అవుతుందంటే, మొమెంట్ అంటే ఒక క్షణమే కదా, ఓహో ఒకవేళ ఇది జస్ట్ కంప్లీటెడ్ ఈవెంట్ ఏమో అనుకుని దాని ప్రెసెంట్ పర్ఫెక్ట్ లోకి వెళ్తాం. మనం ఎక్కువ ఆలోచన చేస్తాం, అవసరానికి మించి ఆలోచన చేస్తాం. ఎక్కడ అవసరం అది చేయము, అవసరం లేని దగ్గర మాత్రం ఎక్కువ ఆలోచన చేస్తాం. చూడండి, ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం అగో, ఇక దానికి డౌట్ లేదు, దట్ ఈస్ సింపుల్ పాస్ట్. అయితే ఏ మొమెంట్ ఎగో, మొమెంట్ అంటే ఒక క్షణం, జస్ట్ కదా. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం మనం. అక్కడ మొమెంట్ అని చూద్దాం ఏమనిపిస్తుంది మనకి, ఓహో అది ఇప్పుడే జరిగింది కాదు, కాబట్టి జస్ట్ కంప్లీటెడ్ ఏమో ఒక మొమెంట్ అంటే, కాబట్టి చక్కగా మనం దీన్ని ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో రాద్దాం అనుకుంటాం. అది రాస్తే రాంగ్ సైడ్.
కాబట్టి మనకి ఇక్కడ కావాల్సింది ఇక్కడ మొమెంట్ కాదు, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఎగో అనా ఎగో. కాబట్టి ఓన్లీ ఎగో అని ఉన్నా, ఏ మొమెంట్ ఎగో అని ఉన్నా, లాస్ట్ అని ఉన్నా, యాక్చువల్లీ ఎస్టర్ అని రాయాలి. ఎస్టర్ డే అనే దానికంటే ఏం రాయాలి? ఎస్టర్ అని రాయాలి. ఎందుకని ఎస్టర్ అని రాయాలంటే మనకు రెండు ఉన్నాయి. ఎస్టర్ డే ఒకటి ఉంది, తర్వాత ఎస్టర్ ఇయర్స్ అని కూడా ఒకటి. ఎస్టర్ డే ఉంది, ఎస్టర్ ఇయర్స్ ఇంకోటి కూడా ఇయర్స్. అయితే మనకి ఇయర్స్ అనేటువంటిది పెద్ద యూజ్ లో లేదు కాబట్టి సింపుల్ గా మనకు గుర్తుండడానికి ఎస్టర్ డే అనేది యాక్చువల్లీ ఎస్టర్ అంటే చాలు. నెక్స్ట్ ప్రీవియస్. ఈ వర్డ్ లో ఏ ఒక్కటి మనకు కనపడ్డ కీవర్డ్స్, దాన్ని మనం సింపుల్ పాస్ట్ లో సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ లో ఏ టెన్స్ ఎప్పుడు వాడతాము? జరిగిపోయినటువంటి అన్ని అంశాలు. ఇంతవరకు బాగానే అవునా, ఇంతవరకు చాలా ఈజీగా ఉంది. పేరు సింపుల్ పాస్ట్, దాని ప్యాటర్న్ కూడా సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఏమీ లేదు, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మనకు దొరుకుతుంది. బ్రాకెట్ లో ఇచ్చిన దాని యొక్క పాస్ట్ ఫామ్ రాస్తాం. నెక్స్ట్ కీవర్డ్స్ జస్ట్ 5 అగో, ఏ మొమెంట్ అగో, రెండు అక్కడే ఉన్నాయి. లాస్ట్, ఎస్టర్డే, ప్రీవియస్. ఈ 5 వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. 5 కూడా అక్కడ 4 ఆ మొమెంట్ అగో తీసి అగో గుర్తుపెట్టుకుంటే చాలు. కానీ గుర్తుపెట్టుకోండి ఇదే. అయితే దీన్ని అప్లై చేసేటప్పుడు జస్ట్ కొంచెం ఇబ్బంది. ఎందువల్లంటే మీకు ముందే చెప్పాను, సింపుల్ అన్న ప్రతి చోట మనకు 4 విషయాలు వస్తున్నాయి. సింపుల్ ప్రెసెంట్ లో కూడా మనం మళ్ళీ ఇప్పుడు దాన్ని చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. ఈ సింపుల్ ప్రెసెంట్ లో కూడా మనకు 4 ఇష్యూస్ ఉన్నాయి. గుర్తున్నాయి మీకు అవి? యూనివర్సల్ ఫ్యాక్ట్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, నియరెస్ట్ ఫ్యూచర్, ఫిక్స్డ్ ప్లాన్ ఇన్ ఫ్యూచర్. సింపుల్ అన్న దగ్గర 4 విషయాలు చూసాం మనం. ఇప్పుడు మళ్ళీ సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ తిరిగి 4 అంశాలు మనం చూడాలి. జాగ్రత్తగా వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అసలు వినేటప్పుడు మనం చదివేటప్పుడు అటెన్షన్ డైవర్ట్ అవ్వదు. అటెన్షన్ డైవర్ట్ అవ్వదు. అటు ఇటు చూడడం కానీ వేరే ఆలోచన చేస్తే ఆ స్ట్రీమ్, ఆ సీక్వెన్స్ దెబ్బతింటుంది. చాలా జాగ్రత్తగా. ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాం? పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్. సింపుల్ అన్న దగ్గర అంతా కూడా ఇబ్బంది కాదు అలా, అది మనసులో ఆ సింపుల్ వచ్చింది అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 4 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇక్కడ చూస్తే కీవర్డ్ మనకు కనపడుతుంది ప్లస్ యాక్టివ్ వాయిస్. దీని గురించి తర్వాత మాట. కీవర్డ్ ప్లస్ యాక్టివ్ వాయిస్. సెకండ్ వన్ కీవర్డ్ ప్లస్ నాట్. థర్డ్ వన్ కీవర్డ్ ప్లస్ passive voice. Keyword plus passive voice. Fourth one event based. అనుకున్నంత ఈజీగా ఉండవు, ఇది ఒకసారి జాగ్రత్తగా చూడాలి. ఫస్ట్ వన్ కీవర్డ్ ప్లస్ యాక్టివ్ వాయిస్, కీవర్డ్ ప్లస్ నాట్, కీవర్డ్ ప్లస్ పాసివ్ వాయిస్. ఫోర్త్ వన్ ఈవెంట్ బేస్డ్. చాలా కాంప్లికేటెడ్. మనం కాన్సన్ట్రేషన్ ఉంటేనే వస్తుంది. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇవి రెండు చూద్దాం. వాట్ ఈస్ యాక్టివ్ వాయిస్ అండ్ వాట్ ఈస్ పాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ ఏంటి, పాసివ్ వాయిస్ అంటే ఏం లేదు. ఒక సెంటెన్స్ సబ్జెక్ట్ తో స్టార్ట్ అయి ఉంటే దట్ ఈస్ రిటన్ ఇన్ యాక్టివ్ వాయిస్. ఒక సెంటెన్స్ కేని ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయి ఉంటే దట్ ఈస్ పాసివ్ వాయిస్ లో రాస్తాం. అంటే జస్ట్ చూస్తే వాట్ ఈస్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. ఒక సెంటెన్స్ లో ఒక వర్క్ జరుగుతుంది, ఆ వర్క్ ని చేసిన వ్యక్తితోటి సెంటెన్స్ స్టార్ట్ చేస్తే దట్ ఈస్ సబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్. దానివల్ల నష్టపోయినా లేదా రిసీవర్ తో మనం స్టార్ట్ చేస్తే దట్ ఈస్ ఆబ్జెక్ట్, సో దట్ ఈస్ పాసివ్ వాయిస్. ఎగ్జాంపుల్ బాగా తెలిసిన ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. రామ కిల్డ్ రావణ. అక్కడ మధ్యలో జరిగిన వర్క్ ఏంటి? కిల్, చంపాను. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, రామ ఉన్నారు, రావణ. ఎందుకంటే మనకు బాగా ఫెమిలియర్ ఎగ్జాంపుల్. కాబట్టి ఇప్పుడు రామ ఎవరు? హీరో ఆఫ్ ది సెంటెన్స్. రావణ ఎవరు? విలన్, ఖల్నాయక్ ఆఫ్ ది సెంటెన్స్. అవునా? ఇప్పుడు మనం హీరో అయినటువంటి రామాతో స్టార్ట్ చేసామనుకోండి, అంటే దేంతో స్టార్ట్ అయినట్టు? రైట్, సబ్జెక్ట్ తో స్టార్ట్. అప్పుడు దాన్ని దేంట్లో రాసి ఉంటాం మనం? యాక్టివ్ వాయిస్. అదే మనం రావణతో కూడా స్టార్ట్ చేయొచ్చు. వీ కెన్ స్టార్ట్ ద సెంటెన్స్ విత్ రావణ ఆల్సో. రావణతో కూడా చేయొచ్చు. చేసినప్పుడు రావణ ఎవరు ఇక్కడ? రైట్, సఫరర్. సఫరర్, ఆ కిల్డ్ అనేటువంటి పని జరిగించిన ఆయన. చేసిందేమో రామ,
దానివల్ల చచ్చిపోయింది రావణ. కాబట్టి ఆయన ఆబ్జెక్ట్. ఆయనతో స్టార్ట్ చేస్తే ఎలా రాశాం, బాగా ఫేమస్ ఎగ్జాంపుల్ కాబట్టి రావణ వాస్ కిల్డ్ బై రామ. అక్కడ ఎలా రాశాం, రామ వచ్చినప్పుడు రామ కిల్డ్ రావణ అన్నాం. అంటే సబ్జెక్ట్ డైరెక్ట్ గా పాస్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ రాశాం. అదే ఆబ్జెక్ట్ తో స్టార్ట్ చేస్తే ఎలా చేసాం, అది రాసిన తర్వాత బి ప్లస్ పిపి అంటే బి ఫామ్ రాసి వర్బ్ యొక్క మూడో రూపం రాశాం. అంటే రావణ సింగులర్ కాబట్టి వాస్, కిల్ మూడో రూపం కిల్ అంటే రావణ వాస్ కిల్. అది యాక్టివ్ వాయిస్ కి పాసివ్ వాయిస్ కి ఉండే డిఫరెన్స్. అవునా? ఇక్కడ ఈ ఫస్ట్ 3 లో మనకు ఒక మాట కనపడుతుంది ఏంటంటే కామన్ గా కీవర్డ్ కీవర్డ్ కీవర్డ్. అంటే సెంటెన్స్ లో చూసిన వెంటనే మనకి పైన చెప్పిన 5 కీవర్డ్స్ లో ఒకటి కనపడాలి. అది ఫస్ట్ చూడాలి. ఆ పైన చెప్పినటువంటి ఎగో, ఏ మొమెంట్ ఎగో, లాస్ట్, యెస్టర్డే, ప్రీవియస్, ఈ 5 లో ఒకటి కనపడాలి. వెంటనే మనం ఏమనుకోవాలి, రైట్ ద సెంటెన్స్ మనం మస్ట్ బి రిటన్ ఓన్లీ ఇన్ సింపుల్ పాస్ట్. అప్పుడు మనం నెక్స్ట్ చూసుకోవాలి. సింపుల్ పాస్ట్ లో కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు మనం చూసుకోవాలి ఏంటది, ఇక్కడ సబ్జెక్ట్ తో స్టార్ట్ అయి ఉందా ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అవునా. కాబట్టి ఇప్పుడు మనం సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి ఉన్నట్లయితే దాన్ని యాక్టివ్ వాయిస్ లో రాస్తాం, ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయితే పాసివ్ వాయిస్ రాస్తాం కదా. వీటికి ఒక్కో దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ నేను క్లియర్ గా ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ 4 లో అంటే కీవర్డ్ ప్లస్ యాక్టివ్ వాయిస్, కీవర్డ్ ప్లస్ నాట్, కీవర్డ్ ప్లస్ పాసివ్ వాయిస్, ఈవెంట్ బేస్డ్, ఇవి ఇలాగే వచ్చి ఒక్కొక్క దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ ఈస్ ఐడెంటిఫైయింగ్ ది కీవర్డ్ ఇన్ ద సెంటెన్స్. సెంటెన్స్ లో కీవర్డ్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ రాస్తున్నాం అగో, ఏ మొమెంట్ అగో, లాస్ట్, యెస్టర్డే, ప్రీవియస్, అందులో ఒకటి ఉండాలి. అది చూసిన తర్వాత మనం ఏం కన్ఫర్మ్ చేసుకోవాలి, రైట్ దిస్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్. అది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్, దీన్ని యాక్టివ్ లో రాయాలా పాసివ్ లో రాయాలా, నాట్ వాడాలా లేకపోతే ఈవెంట్ బేస్డ్. ఒక్కొక్కటి చూపిస్తా చూడండి. ఇక్కడ మీకు ఫస్ట్ వన్, we dash go to Kashmir last month. ఇప్పుడు ఈ లైన్ లో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సిందంటే కీవర్డ్ ఎక్కడ ఉంది ఏమని. ఇప్పుడు ఇక్కడ మనకి లాస్ట్ వెంటనే లాస్ట్ అని కనపడిన వెంటనే మనం ఏమనుకోవాలి, రైట్ ఇదిగో ఇక్కడ లాస్ట్, కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ లో రాయాలి. ఇప్పుడు మనం చూడాల్సింది ఈ బ్రాకెట్ లో ఇచ్చినటువంటి గో అనేటువంటి ఈ వర్క్ ని, ఈ ప్రారంభంలో ఉన్నటువంటి ఈ హీ సబ్జెక్ట్ చేసిందా లేదా చేయబడిందా అని చూస్తే ఎవరు వెళ్ళారు కాశ్మీర్ కి లాస్ట్ మంత్, హీనే వెళ్ళారు. కాబట్టి హీ ఈస్ డూయర్ ఆఫ్ యాక్షన్ అంటే సబ్జెక్ట్. కాబట్టి సబ్జెక్ట్ తో కీవర్డ్ ప్రకారం దొరికింది. సబ్జెక్ట్ కూడా ఉన్నప్పుడు దాన్ని దేంట్లో రాస్తాం, యాక్టివ్ యాక్షన్. అంటే మనం చేయాల్సిన లేదు గో. కాబట్టి దీనికి పాస్ట్ వర్బ్ ఏంటి, వెంట్. ఇలా కాబట్టి మనం చక్కగా కీవర్డ్ బేస్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి టెన్స్. ఆ తర్వాత మనం ఇక్కడ సబ్జెక్ట్ ఉందా ఆబ్జెక్ట్ ఉందా అది ఎలా తెలుస్తుంది, బ్రాకెట్ లో ఉన్న వర్బ్ ని ఈ సబ్జెక్ట్ చేస్తే దట్ ఈస్ ఇక్కడ ఉండేటువంటి నౌన్ లేదా ప్రొనౌన్ చేస్తే అది సబ్జెక్ట్. ఒకవేళ దీనివల్ల అది నష్టపోయినా లేదా రిసీవ్ చేసుకున్నా అది ఆబ్జెక్ట్ అవుతుంది. అప్పుడు మనం పాసివ్ వాయిస్ లో రాస్తాం. ఇది మన కీవర్డ్ ప్లస్ యాక్టివ్ వాయిస్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కీవర్డ్ నాట్, ఇది చాలు. He dash not attend the class yesterday. ఫస్ట్ ఏం చూడాలి మనం, దేనికోసం చూడాలి, కీవర్డ్. ఈ సెంటెన్స్ లో కీవర్డ్ ఏమన్నా ఉందా మనకు, ఎస్ యెస్టర్డే. కాబట్టి యెస్టర్డే ఉన్న వెంటనే మనం ఒకటి ఏమవ్వాలి, సింపుల్ పాస్ట్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఒక బ్రాకెట్ లో నాట్. ఇప్పుడు చాలా ఈజీ. నాట్ ఉన్నట్లయితే ఏం లేదు, జస్ట్ డిడ్ యాడ్ చేసి మొత్తం రాసింది. అంటే ఏం మార్చక్కల, డిడ్ నాట్ అటెండ్ అంతవరకు ఆన్సర్ అయిపోయింది. పాస్ట్ అని తెలిసిన వెంటనే డిడ్ యాడ్ చేసి రాశాడు. కాబట్టి ఇక్కడే మనం రాసుకున్నాం బ్రాకెట్ లో డిడ్ అనేది.
నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ దీని మీద చెప్పాలి. రైట్, కీవర్డ్ ప్లస్ పాసివ్ వాయిస్. He dash bite by a dog yesterday. అలా రాసి దీనిలో కూడా తీసుకోవాలి. కీవర్డ్ కోసం సెర్చ్ చేయండి. yesterday is the keyword అంటే సింపుల్ పాస్. ఇప్పుడు ఇక్కడికి రావాలి. ఇక్కడ రాసిన ఈ నౌన్ కానీ ప్రొనౌన్, ఇక్కడ రాసాం ప్రొనౌన్ రాసాం. ఈ ప్రొనౌన్ సబ్జెక్టా ఆబ్జెక్టా అంటే ఇక్కడ బ్రాకెట్ లో ఇక్కడ ఇచ్చినటువంటి వర్బ్ ఇది చేశాడా, దీనివల్ల నష్టపోయాడా, సఫరరా లేకపోతే డూయరా తెలుసుకోవాలి. ఇప్పుడు బైట్ అంటే కరవడం, బైట్ అంటే కరవడం. కాబట్టి ఇక్కడ హీ ఈ డాగ్ తోటి కనిపించుకోబడ్డాడా లేకపోతే వెళ్ళి డాగ్ని కలిశాడా చెప్పండి. రైట్, కాబట్టి డాగ్ చేత కనిపించుకోబడ్డాడు చక్కగా. అందువల్ల ఈ హీ ఏమవుతుంది ఇక్కడ మనకి సబ్జెక్ట్ అయితే ఏం చేయాలి, బ్రాకెట్ లో ఉండే వర్క్ నేను చేయాలి కానీ చేయలా. ఈ డాగ్ చేసింది ఈ పని, ఇతను దానివల్ల సఫర్. కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇక్కడ హీ అనేటువంటిది ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్ లో హీ ఏమో డూయర్ ఆఫ్ ది యాక్షన్ అయితే ఇక్కడికి వచ్చినప్పటికి థర్డ్ ఎగ్జాంపుల్ లో హీ సఫరర్ ఆఫ్ ది యాక్షన్ అంటే కుక్క చేత చక్కగా కనిపించుకోబడ్డాడు. అందువల్ల ఇతను సఫరర్. అప్పుడు ఏమవుతుంది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తో వచ్చినప్పుడు అది ఏమో దేంట్లో రాయాలి, పాసివ్ వాయిస్. అంటే ఏం రాయాలి ఇక్కడ, బి ప్లస్ అంటే బి ఫార్మ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ రాయాలి. బి ఫార్మ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఇప్పుడు పాస్ట్ టెన్స్ కాబట్టి బి ఫార్మ్ ఏమొస్తుంది, బస్ లేదా వర్. ఇప్పుడు హీ కాబట్టి ఏం రాయాలి, సింగులర్ నెంబర్ కాబట్టి బస్. బైట్ పాస్ట్ పార్టిసిపుల్ బికమ్, హీ వాస్ బికమ్. అది ఇలా ఫస్ట్ మనం కీవర్డ్ ఫస్ట్ 3లో కీవర్డ్ చూసుకోవాలి. దాని ప్రకారంగా టెన్స్ ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ ఉందా ఆబ్జెక్ట్ ఉందా చూసుకోవాలి. అంటే సబ్జెక్ట్ అంటే ఏంటి, బ్రాకెట్ లో ఇచ్చిన వర్క్ ని కానీ ఇక్కడ ఉండే నౌన్ లేదా ప్రొనౌన్ చేస్తే దట్ ఈస్ సబ్జెక్ట్. ఒకవేళ ఇక్కడ ఉండేటువంటి వర్క్ ని స్టార్టింగ్ లో ఉండే నౌన్ లేదా ప్రొనౌన్ చేయబడినా లేదా రిసీవర్ ఆర్ సఫరర్ అయినప్పుడు ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. అప్పుడు మనం పాసివ్ వాయిస్ లో రాస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఈ ఫోర్త్ వన్ మీరు అబ్జర్వ్ చేస్తే we can't find any keyword in the line or in the sentence. ఆ సెంటెన్స్ లో కీవర్డ్ కనపడదు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, దాన్ని ఈవెంట్ బేస్ అంటే సంఘటన ఆధారంగా చేస్తాం. అంటే ఆ పని ఎప్పుడు జరిగింది, ఈ మధ్య కాలంలో అసలు ఎప్పుడు జరిగింది అనేటువంటిది వెంటనే మనకు తెలిసిపోతాం లైన్ గేర్ మనసు పెట్టి చదివితే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అక్బర్ డాష్ రూల్ అవర్ కంట్రీ. ఇక్కడ అక్బర్ ఉన్నాయి. అక్బర్ ఎప్పుడు మన కంట్రీని పరిపాలించాడు, 2 రోజుల క్రితం కదా, లాస్ట్ మంత్ అనుకుంటా. కాదు, అసలు మనం ఎవరు అనుకుంటలేదు. ఎప్పుడో జరిగినటువంటి విషయాలు, దీనికి ఒక డేట్ కానీ ఒక టైం కానీ ఏమక్కర్లేదు. ఆ జరిగిన ఆ ఈవెంట్ చాలు, రిమోట్ పాస్ట్, ఎప్పుడో పాస్ట్. అందువల్ల వీటికి కీవర్డ్ కానీ ఒక టైం కానీ డేట్ కానీ ఏమక్కర్లేదు. అందువల్ల మనం ఏం చేస్తాం, ఆల్ పాస్ట్ ఈవెంట్స్. కాబట్టి ఈ అక్బర్ మన దేశాన్ని పరిపాలించడం అనేది ఏంటి, ఎప్పుడో జరిగిన విషయం. కాబట్టి దీనికి ఏ కీవర్డ్ అవసరం లేదు, జనరల్ మనకు తెలిసిన విషయం. అందువల్ల దీన్ని పాస్ట్ టెన్స్ అంటే RULED రూల్. ఇలా మనం ఈవెంట్ బేస్. ఫస్ట్ వన్ కీవర్డ్ యాక్టివ్ వాయిస్. ఇప్పుడు రాస్తాము, ఆ సెంటెన్స్ లో సబ్జెక్ట్ తో స్టార్ట్ అయితే ఆ సెంటెన్స్ యాక్టివ్. బ్రాకెట్ లో నాట్ ఉంటుంది, ఉంటే అసలు ఏం అక్కర్లేదు, మనకు డిడ్ పెట్టి మొత్తం రాసేసేయడం. నెక్స్ట్ కీవర్డ్ ఉండి పాస్ట్ టెన్స్ అని తెలుసుకున్న తర్వాత ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ అంటే రిసీవర్ లేదా సఫరర్, నాట్ డూయర్. అప్పుడు మనం పాసివ్ వాయిస్. అప్పుడు ఏం రాస్తాము, బి అంటే బి ఫామ్ రాసి వెర్బ్ యొక్క 3వ రూపాన్ని రాస్తాం. నెక్స్ట్ ఈవెంట్ బేస్డ్. ఇక వీటి గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఏమీ లేదు. హీ డాష్, ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బైట్ by a dog yesterday. రైట్, కీవర్డ్ తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇక్కడ కీవర్డ్ ప్రకారం
ప్రకారంగా ఇది సింపుల్ పాస్ట్ అనుకున్నాము. ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రొనౌన్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇందాక మనం చెప్పుకున్నాం జస్ట్ ఇప్పుడే. కాబట్టి ఆబ్జెక్ట్, కాబట్టి మనం ఏం రాసుకున్నాము, పాసివ్ వాయిస్ రాసి, అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి హీ వాజ్ విక్టర్ అది రాసి, అంటే పాస్ట్ టెన్స్ లో పాసివ్ వాయిస్ రాసి. ఇప్పుడు మనం ఈ సందర్భంలో జస్ట్ ఒకసారి ప్రెసెంట్ లేక ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ చూస్తే గాంధీ డాష్ కాల్ ద మహాత్మా. గాంధీ డాష్ కాల్ ద మహాత్మా. ఇక్కడ మనం ఏ టెన్స్ కానీ ఏ కీవర్డ్ కానీ లేదు, మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ కాల్ అంటే పిలవడం. ఇప్పుడు మహాత్మా అని గాంధీ తనకు తాను పిలుచుకుంటాడు అర్థంలో చూసుకొని, లేకపోతే మనం ఆయన మహాత్మాని పిలుస్తామా అంటే గాంధీ కాల్ అని పిలవడం కదా. గాంధీ మహాత్మా అని పిలుస్తాడా లేకపోతే అందరి చేత పిలిపించబడతాడా? రైట్, పిలిపించబడతా, అంటే మనమందరం ఆయన మహాత్మా అని పిలుస్తాం. ఇప్పుడు మనకు కావాల్సింది గాంధీగేని ఇక్కడ ఉండేటువంటి కాల్ అనే పనిగేని చేస్తే గాంధీ సబ్జెక్ట్ అవుతాడు. కానీ ఇక్కడ గాంధీ పిలవట్లా, పిలిపించుకోబడుతున్నాడు. అప్పుడు ఇది ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. ఏమవుతుంది, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తో సెంటెన్స్ స్టార్ట్ చేస్తే దేంట్లో రాయాలనుకున్నాం, వెరీ గుడ్, పాసివ్ వాయిస్ తో రాయాలి. పాసివ్ వాయిస్ ఎలా ఉంటుంది, బి ఫార్మ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అని. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు టెన్స్ ఇవ్వాలి. ఇక్కడేమో దీంట్లో ఎస్టర్డే అనేటువంటి పాస్ట్ టెన్స్ ఇచ్చున్నారు కాబట్టి వెంటనే మనం వాస్ రాసాము, హీ ఉంది కాబట్టి పీపీ బిట్టం రాసాము. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ టెన్స్ ఇవ్వాల, ఇప్పుడు ఏ టెన్స్ రాయాలి చెప్పండి, పాస్టా ప్రెసెంటా? పాస్టా అంటే ఇప్పుడు ఒకవేళ మీరు పాస్ట్ అనుకున్నారు అనుకోండి, అంటే ఇప్పుడు గాంధీని మనం ఏమని పిలుస్తున్నాం, మహాత్మాని పిలవట్లేదా? ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా మనం గాంధీని మహాత్మానే పిలుస్తాం. అంటే అది ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఒక రకమైనటువంటి ఫ్యాక్ట్ గా మారిపోయింది. ముందు పిలుస్తామా లేదో మనకు అనవసరం, ప్రస్తుతానికి మనం గాంధీని మహాత్మా అంటున్నామా లేదా అంటే ఈ రోజు కూడా మనం అంటున్నాం కాబట్టి దాని ప్రెసెంట్ టెన్స్ లో టెన్స్ చెప్పక్కర్లే, ఏ కీవర్డ్ అవసరం లేదు. గాంధీ నేమ్ ఇట్ సెల్ఫ్ ఏ కీవర్డ్ అవునా. కాబట్టి అక్కడ మనం ఏం రాస్తాము, ప్రెసెంట్ టెన్స్. అప్పుడు ఏమున్నాయి ప్రెసెంట్ లో, బీ ఫార్మ్స్ ఈస్, యామ్, ఆర్. గాంధీ సింగులర్ నెంబర్ కాబట్టి ఈస్ ప్రెసెంట్. పీపీ కాల్ టు పీపీ కాల్డ్. గాంధీ ఈస్ కాల్డ్ ద మహాత్మా అది. ఇలా ఇంకో ఎగ్జాంపుల్ కూడా స్టాక్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ప్రతి వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటాం. ఏమంటే the camel means camel అంటే ఉడత కాదు ఉంటే. the camel dash call the ship of the desert. The ship of the desert. Ship of the desert అంటే ఎడారి ఓడ. ఎడారి ఓడ అంటే ఇసుకలో నడిచేటువంటి ఓడ, ఏంటది, క్యామెల్. ఇప్పుడు నా డౌట్ వస్తుంది, క్యామెల్ తనకు తాను పిలుచుకుంటుందా, నేను ఎడారి ఓడని, నేను ఎడారి ఓడని, లేకపోతే మనమందరం దాన్ని పిలుస్తామా? రైట్, మనం పిలుస్తాం. అంటే అది పిలిపించుకోబడుతుంది అన్నప్పుడు ఇక్కడ కాల్ అనేటువంటి ఈ వర్క్ ని ఈ క్యామెల్ చేస్తుందా చేయబడుతుందా మనకు అది కావాలి. క్యామెల్ పిలవదు, షిప్ ఆఫ్ ద డెజర్ట్ అని పిలుచుకోవద్దాం, మనం పిలుస్తాం దాన్ని. దట్స్ అ టైటిల్, దానికి ఇచ్చినటువంటి బిరుదు. కాబట్టి ఇక్కడ మనకి ఏమైపోయింది, ఈ క్యామెల్ అనేది సబ్జెక్టా ఆబ్జెక్టా ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోయింది. జస్ట్ దీనిలో గాంధీ ఎలా ఆబ్జెక్ట్ అయిందో ఇక్కడ కూడా క్యామెల్ ఆబ్జెక్ట్. అలా అప్పుడే మనం క్యామెల్ ఈస్ కాల్డ్ అది మనం రాస్తాం. అలా మనం జాగ్రత్తగా వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఇది పాసివ్ వాయిస్ లో రాసినప్పుడు ప్రెసెంట్ టెన్స్ లో ఉండే పాసివ్ వాయిస్ రాయాలా లేదా పాస్ట్ టెన్స్ లో ఉండే పాసివ్ వాయిస్ రాయాలా, కొంచెం ఆలోచన చేస్తూ వాటిని మనం ఇప్పటి వరకు మనం ఒక్కొక్క టెన్స్ మాత్రమే తీసుకున్నాం. ఇప్పుడు మనం రెండు ఒకేసారి తీసుకుంటాం. ఏంటవి, పాస్ట్ కంటిన్యూస్, నెక్స్ట్ సెవెంత్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ కంటిన్యూస్ ఎలా రాస్తాము, సబ్జెక్ట్ ప్లస్ వర్స్ లేదా వర్బ్ ప్లస్
verb plus being plus object. Past perfect ఎలా రాస్తాము? Subject plus had plus PP plus object. ఇప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ ఇవి రెండు ఒకేసారి నేర్చుకుంటాం. ఎందుకు ఆ విధంగా నేర్చుకుంటున్నాము అంటే ఈ రెండు టెన్స్లకి ఒక కామన్ క్యారెక్టర్ ఒకటి. దీనికి పాస్ట్ కంటిన్యూస్ కి పాస్ట్ పర్ఫెక్ట్ కి కామన్ గా ఉండటం ఏంటంటే ఇంతకు ముందు మనం నేర్చుకున్నటువంటి ఆ 5 టెన్సెస్ అయితే అవి ఇండివిజువల్ గా అంటే ఇండిపెండెంట్ గా ఒక్కొక్కటే వస్తే కీవర్డ్ బేస్ చేసుకొని మనం ఇది ఫలానే సింపుల్ ప్రెసెంటా, లేకపోతే సింపుల్ పాస్టా, ప్రెసెంట్ పర్ఫెక్టా, లేకపోతే ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని మనం ఐడెంటిఫై చేయవచ్చు. అయితే ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఎందువల్ల అంటే ఈ పాస్ట్ కంటిన్యూస్ లేదా పాస్ట్ పర్ఫెక్ట్ ఐడెంటిఫై చేయాలంటే కంపల్సరిగా దాని ముందు సింపుల్ పాస్ట్ అనేటువంటి దాని పేరెంట్ టెన్స్ లేదా సపోర్టింగ్ సెంటెన్స్ ఉండాలి. అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ ఒక సెంటెన్స్ ఇలా డివైడ్ అయినప్పుడు 2 భాగాలుగా డివైడ్ అయ్యి ఉంటుంది. అప్పుడు ఒక పార్ట్ లో అంటే ఫస్ట్ పార్ట్ లో సింపుల్ పాస్ట్ ఉన్నట్లయితే బాగా సీరియస్ గా అబ్జర్వ్ చేయాలి. ఇలా ఒక పార్ట్, ఒక సెంటెన్స్ 2 భాగాలుగా కామాతో డివైడ్ అయ్యింది. ఇప్పుడు ఒక పార్ట్ లో సింపుల్ పాస్ట్ కనపడిన వెంటనే సెకండ్ పార్ట్ లో మనకేముండాలి ఉంటే పాస్ట్ కంటిన్యూస్ కానీ లేదా పాస్ట్ పర్ఫెక్ట్ అని ఇది గుర్తుంచుకోవాలి. ఏంటది? సెంటెన్స్ 2 భాగాలుగా డివైడ్ అయ్యి ఉంది. ఇది మొత్తం కలిపి ఒకే సెంటెన్స్, ఒకే సెంటెన్స్. ఇది 2 పార్ట్స్ 2 పార్ట్స్ గా డివైడ్ అయ్యి ఉన్నప్పుడు అందులో ఒక పార్ట్ లో సింపుల్ పాస్ట్ ఉన్నప్పుడు వెంటనే మనకి ఏం గుర్తు రావాలి? సెకండ్ పార్ట్ మస్ట్ బి రిటన్ ఎయిదర్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్ ఆర్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్. ఇది రాసేది పైన రాస్తున్నాం. ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఒక వైపున సింపుల్ పాస్ట్ ఉన్నప్పుడు సెకండ్ సైడ్ ఏం రాయాలి? పాస్ట్ కంటిన్యూస్ లేదా పాస్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు మీకు ఒక చిన్న డౌట్ రావాలి. ఒక వైపున సింపుల్ పాస్ట్ చూశాను, మరి సెకండ్ సైడ్ మా ఇష్ట ప్రకారంగా అంటే ఒకళ్ళమేమో పాస్ట్ కంటిన్యూస్ చేస్తే ఇంకోళ్ళేమో పాస్ట్ పర్ఫెక్ట్ మా ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చా అంటే అది కూడా మనకు గుర్తు రావాల్సింది ఏంటి? ఒక వైపున సింపుల్ పాస్ట్ ఉన్నప్పుడు సెకండ్ సైడ్ పాస్ట్ కంటిన్యూస్ లేదా పాస్ట్ పర్ఫెక్ట్ ఈ రెండిట్లో ఒకటి మాత్రం తీసుకోవాలని గుర్తుండాలి. అందుకని మన ఇష్టం కాదు. మళ్ళీ అది ఎలా అంటే ఇప్పుడు ఈ పార్ట్ అంటే సెకండ్ పార్ట్ స్టార్టింగ్ ఈ పార్ట్ లో బాగా ఈ పార్ట్ లో వైల్ అని ఉన్నట్లయితే ఏంటది? WHILE వైల్ ఉన్నట్లయితే అప్పుడు మనం రాయాల్సింది పాస్ట్ కంటిన్యూస్. ఓకే, అంటే ఈ సెకండ్ పార్ట్ స్టార్టింగ్ దీని ముందు కామా ప్లేస్ లో వైల్ గిని ఉన్నట్లయితే మనం ఇప్పుడు రాయాలి పాస్ట్ కంటిన్యూస్. అలా కాకుండా బిఫోర్ గాని ఆఫ్టర్ గాని ఉన్నట్లయితే ఏ ప్లేస్ లో? కామా ప్లేస్ లో. అంటే ఈ ప్లేస్ లో ఏముంది? బిఫోర్ గాని ఆఫ్టర్ గాని ఉంటే అప్పుడు మనం రాయాల్సింది పాస్ట్ పర్ఫెక్ట్. అది గుర్తించు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఒక సెంటెన్స్ 2 పార్ట్స్ గా డివైడ్ అయ్యి ఉన్నప్పుడు ఒక పార్ట్ లో ఇటన్నా అవచ్చు ఇటన్నా అవచ్చు ఏదన్నా ఒక పార్ట్ లో సింపుల్ పాస్ట్ మనకి దేనికి కనపడట్లయితే సెకండ్ సైడ్ మనం ఏం రాయొచ్చు? పాస్ట్ కంటిన్యూస్ అన్నా రాయొచ్చు, లేకపోతే పాస్ట్ పర్ఫెక్ట్ అన్నా రాయొచ్చు. ఈ రెండింటిలో మాత్రమే అంటే మన ఇష్టమా అంటే ఆ చాయిస్ ఏదైనా తీసుకోవచ్చు అంటే అది మళ్ళీ కదా. అప్పుడు ఎలా? ఈ సెకండ్ పార్ట్ స్టార్టింగ్ లో వైల్ అనేటువంటిది కానీ కనపడ్డట్లయితే అప్పుడు మనం రాయాల్సింది పాస్ట్ కంటిన్యూస్. అలా కాకుండా ఆఫ్టర్ లేదా బిఫోర్ అనేటువంటిది మనకి కనపడితే ఎక్కడది? ఎస్, ఇక్కడ ఉన్నట్లయితే అప్పుడు మనం రాయాల్సింది పాస్ట్ పర్ఫెక్ట్. ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ రాస్తాను చాలు.
రాస్తున్నాను ఒకసారి చూడండి. హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ప్రస్తుతానికి నేను ఇక్కడ కామా పెడతాను. హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఇక్కడ మనకి ఏముంది? మెట్. మెట్ ఏంటి? ఏంటంటే సింపుల్ పాస్ట్. మీట్ మీట్స్ మెట్, సింపుల్ పాస్ట్. ఇప్పుడు చూడండి, నేను ఇక సెకండ్ పార్ట్ రాయలేదు. సెకండ్ పార్ట్ రాయనంత వరకు నాకు చాయిస్, అంటే సెకండ్ పార్ట్ అంటే సింపుల్ పాస్ట్ రాస్తాయి కాబట్టి సెకండ్ సైడ్ ఇప్పుడు నేను ఏమేమి రాయొచ్చు? పాస్ట్ కంటిన్యూస్ అయినా రాయొచ్చు, లేకపోతే పాస్ట్ పర్ఫెక్ట్ అయినా రాయొచ్చు. మరి పాస్ట్ కంటిన్యూస్ లేదా పాస్ట్ పర్ఫెక్ట్ రాయడానికి నేను చాయిస్ అంటే నేను ఒక సస్పెన్షన్ క్రియేట్ చేస్తాను. ఎంతవరకు నేను చేస్తానంటే ఈ కామా ప్లేస్ లో ఈ వర్డ్స్ ఏదైనా ఒకటి రాసేంత వరకు మాత్రమే. ఇప్పుడు నేను వాయిల్ అని రాశాననుకోండి, క్లియర్ అయిపోయింది. అప్పుడు సెకండ్ పార్ట్ దేంట్లో రాయాలని? పాస్ట్ కంటిన్యూస్. ఒకవేళ ఆఫ్టర్ లేదా బిఫోర్ వాడినట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్. అట్లా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు నేను కామాని తీసేసి ఇప్పుడు వాయిల్ అని వాడి వాయిల్ అని వాడిన వెంటనే ఏమని తెలిసిపోతుంది మనకి? ఇంకా ఆలోచన అక్కర్లేదు. ఇక్కడేమో సింపుల్ పాస్ట్ ఉంది, ఇక్కడ వాయిల్ అని. వెంటనే మనం ఏమనుకోవాలి? పాస్ట్ కంటిన్యూస్. ఇలా ఉంది సెంటెన్స్. కాబట్టి సింపుల్ పాస్ట్ ఇక్కడ చూడండి, వైల్ ఇక్కడ రాశాను. కాబట్టి ఏమైపోయింది? హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, సింపుల్ పాస్ట్, వైల్ పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ ఎలా రాస్తాము? వర్స్ లేదా వర్బ్ ప్లస్ వర్బ్ ప్లస్. కాబట్టి హీ సింగులర్ నెంబర్ కాబట్టి హీ వాస్ గోయింగ్. దట్స్ ఆల్ అయిపోయింది. అది సింపుల్ పాస్ట్. నెక్స్ట్ జాయిన్. He left Gujarat. He left Gujarat. ఇక్కడ ఏం వాడాం మనం? వెబ్ ఎలా ఉంది చూడండి, లీవ్, లీవ్స్, లెఫ్ట్. కాబట్టి ఇది సింపుల్ పాస్ట్. అంటే ఇటువైపు ఫస్ట్ సైడ్ సింపుల్ పాస్ట్ రాస్తే ఆటోమేటిక్ గా సెకండ్ సైడ్ ఏం రాయాలి? రైట్ గో పాస్ట్ కంటిన్యూస్ అని రాయొచ్చు, లేకపోతే పాస్ట్ పర్ఫెక్ట్ అని రాయాలి. అంటే ఈ కామా ప్లేస్ లో కంజంక్షన్ వాడితే అక్కడ నేను వైల్ తీసుకున్నట్లయితే పాస్ట్ కంటిన్యూస్ ఇలా రాయాలి. బిఫోర్ లేదా ఆఫ్టర్ తీసుకున్నట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ ఇలా. ఇప్పుడు నేను ఈ కామా ప్లేస్ లో కంజంక్షన్ ఆఫ్టర్ the earthquake occurred అని రాశాను. ఇప్పుడు వెంటనే మనకి ఏమర్థం అయిపోయింది? ఇక్కడ ఆఫ్టర్ అంటే ఇక్కడ సింపుల్ పాస్ట్ ఉంది, ఇక్కడ ఆఫ్టర్ లేదా బిఫోర్ ఉన్నట్లయితే వెంటనే మనం పాస్ట్ పర్ఫెక్ట్ ఎలా రాస్తాము? హ్యాడ్ ప్లస్ పీపుల్. కాబట్టి earthquake దీని సింగులర్ ప్లూరల్ అవసరం లేదు, ఏదన్నా హ్యాడ్. హ్యాడ్ occurred, హ్యాడ్ occurred. ఒకవేళ ఇక్కడ బిఫోర్ అంటే ఎలా వస్తుందంటే చాలు, he dash leave Gujarat before the earthquake occurred. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కనపడింది? occurred సింపుల్ పాస్ట్. ఎప్పుడైతే సింపుల్ పాస్ట్ కనపడిందో సెకండ్ సైడ్ మనం ఏం రాయాలి? పాస్ట్ కంటిన్యూస్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ గా రాయాలి. కానీ ఇక్కడ మనకి ఏం కనపడుతుంది? బిఫోర్ ఉంది కాబట్టి ఏం రాయాలి? టు పాస్ట్ పర్ఫెక్ట్. కాబట్టి హీ హ్యాడ్ లీవ్ కు పాస్ట్ పార్టిసిపల్ లెఫ్ట్. He had left Gujarat before the earthquake occurred. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఆఫ్టర్ బిఫోర్ ఉన్నప్పుడు ఒకవైపున సింపుల్ పాస్ట్ ఉంటుంది, దాని అపోజిట్ సైడ్ పాస్ట్ పర్ఫెక్ట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మనం ఇప్పుడు నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వెళ్లే ముందుగా ఒకసారి ఈ 6th 1 7th 1 ఒకసారి చూద్దాం. పాస్ట్ కంటిన్యూస్ దీని ప్యాటర్న్ ఎలా ఉంది? సబ్జెక్ట్ ప్లస్ వర్స్ బై వర్బ్ ప్లస్ వర్బ్ ప్లస్ సింగ్ ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పీపీ ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం చూస్తే ఒకసారి ఒక సెంటెన్స్ 2 పార్ట్స్ గా డివైడ్ అయినప్పుడు ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్.
కాన్సెప్ట్ మనసులో ఉందనుకోండి, ఆటోమేటిక్ గా మీకు ఆ సెంటెన్స్ ఫార్మేషన్ లేదా ఆన్సర్ కరెక్ట్. ఒకవైపున సింపుల్ పాస్ట్ ఉన్నప్పుడు సెకండ్ సైడ్ ఏమి రాయొచ్చు? పాస్ట్ కంటిన్యూస్ అయినా రాయొచ్చు, లేదా పాస్ట్ పర్ఫెక్ట్ అయినా రాయొచ్చు. మళ్ళీ ఒకసారి బాగా జాగ్రత్తగా రాయండి. మరి మన ఇష్టం వచ్చినట్టుగా ఏది పెడుతుంది, పాస్ట్ కంటిన్యూస్ లేదా పాస్ట్ పర్ఫెక్ట్ ఏదైనా తీసుకోవచ్చా అంటే మళ్ళీ అది పోతాయి. ఈ సెకండ్ పార్ట్ స్టార్టింగ్ లో కానీ వైల్ అని కనపడినట్లయితే అప్పుడు మనం తీసుకోవాల్సింది పాస్ట్ కంటిన్యూస్. బిఫోర్ లేదా ఆఫ్టర్ ఉన్నట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఈ 6th 7th బేస్ చేసుకుంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అని ఉన్నాయి మనం. అంటే సెంటెన్సెస్ లో గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నప్పుడు వాటిని రెక్టిఫై చేస్తాం. ఇప్పుడు ఒకసారి చెప్పండి, ఇలా 2 పార్ట్స్ ఉన్నాయి సెంటెన్స్ లో 2 పార్ట్స్, ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ అనుకోండి. ఈ పార్ట్ లో సింపుల్ పాస్ట్ ఉంటే ఈ పార్ట్ లో ఏం రాయొచ్చు? పాస్ట్ కంటిన్యూస్ లేదా పాస్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి, మరి ఇటువైపున పాస్ట్ కంటిన్యూస్ ఉంటే సెకండ్ సైడ్ ఏం రాయాలి? సింపుల్ పాస్ట్. మరి ఇటు పాస్ట్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు అప్పుడు ఏం రాయాలి? రైట్, అప్పుడైనా కూడా సింపుల్ పాస్ట్. అంటే ఎలా ఉంటుంది? ఒక సింపుల్ పాస్ట్ ఉన్నప్పుడు మనకు 2 దారులు ఉన్నాయి. ఏంటది? పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్. ఇలా చూడండి, ఇటు నుండి ఇటు, ఇటు నుంచి ఇటే ఉంటుంది, ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటే. అంటే ఈ రెండింటి మధ్యలో మళ్ళీ సంబంధం ఉంటుంది మనకు. అంటే ఒకవైపున పాస్ట్ కంటిన్యూస్ ఉన్నప్పుడు రెండో వైపున పాస్ట్ పర్ఫెక్ట్ రాయడం బాగుంటుంది కదా. అందువల్ల మనకి ఎప్పుడు కూడా పాస్ట్ కంటిన్యూ సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ టు సింపుల్ పాస్ట్, అలాగే సింపుల్ పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్, ఇలాగే దాన్ని వేవ్ అవుతుంది. అయితే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే రెండు వైపులా బోత్ పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ ఏం చేస్తారు? ఒకే టెన్స్ చూపిస్తారు. ఒకే టెన్స్ అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉన్నప్పుడు ఇటువైపున సింపుల్ పాస్ట్, ఇటువైపున కూడా సింపుల్. అది రాంగ్ అలా చూడండి. అప్పుడు మనం ఏం చేయాలి అనంటే చూసుకొని ఇక్కడ ఉండేటువంటి కంజంక్షన్ బేస్ చేసుకొని అప్పుడు పాస్ట్ కంటిన్యూసా పాస్ట్ పర్ఫెక్టా అనేది మనం దాన్ని మార్చుకుంటాం. అయితే ఇప్పుడు చూడండి, ఇది ఒక ఇబ్బంది. ఆఫ్టర్ బిఫోర్ రెండు ఇలా చాలా సింపుల్ గా మనం గుర్తుంచుకోవడానికి ఇది ఒక ఈజీ వే అన్నమాట. మనం సెంటెన్స్ లో ఆఫ్టర్ లేదా బిఫోర్ చూసిన వెంటనే మనకి ఏం గుర్తు రావాలి? రైట్, పాస్ట్ పర్ఫెక్ట్. అంటే ఆఫ్టర్ లేదా బిఫోర్ కనపడిన వెంటనే మనకి ఏం ఉండాలి? ఈ రెండిట్లో ఏదో ఒక వైపున పాస్ట్ పర్ఫెక్ట్ రాయాలి, దాన్ని రాసిన అపోజిట్ సైడ్ సింపుల్ పాస్ట్ రాయాలి. ఇప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ ఎలా రాస్తామంటే ఆఫ్టర్ అంటే అర్థం ఏంటి? ఇటు అని, బిఫోర్ అంటే ఇటువైపు అన్న. ఆఫ్టర్ అని వాడితే అంటే ఇటువైపు అన్నమాట. మనం ఇటువైపున హ్యాడ్ ప్లస్ పీపీని వాడాలి అని అర్థం. బిఫోర్ అంటే ఇటువైపున, కాబట్టి ఈ సైడ్ నా హ్యాడ్ ప్లస్ పీపీని వాడాలి. ఇది ఒకటి గుర్తుంచుకోండి సింపుల్ గా. ఆఫ్టర్ బిఫోర్ అని వచ్చినప్పుడు ఆఫ్టర్ అయినట్లయితే తరువాత కదా మీనింగ్, కాబట్టి అప్పుడు మనం ఇటువైపున హ్యాడ్ ప్లస్ పీపీని వాడతాము. బిఫోర్ అని వస్తే దీని ముందున హ్యాడ్ ప్లస్ పీపీ, ఇంకా ఆటోమేటిక్ గా అపోజిట్ సైడ్ సింపుల్ పాస్ట్ అనేటువంటి మార్చచ్చు. నేను ఇవి చెప్తూ ఉన్న సమయంలో మీ మనసులో ఆఫ్టర్ బిఫోర్ అని అన్న వెంటనే మీ మనసులో వెన్ అనేటువంటిది కూడా మీ మనసులోకి రావాలి. ఏంటది? వెన్. ఇప్పుడు చూడండి, వైల్ వచ్చినప్పుడు ఏమి రావాలి? రైట్, పాస్ట్ కంటిన్యూస్. వైల్ అని వస్తే ఉండాలి పాస్ట్ కంటిన్యూస్. ఆఫ్టర్ లేదా బిఫోర్ వచ్చినప్పుడు ఏమి రావాలి? పాస్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు మనం చూడాల్సింది వెన్ అని వస్తే, వెన్ అనే దాంతో సెంటెన్స్ స్టార్ట్ అయితే అప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ రావచ్చు, లేకపోతే పాస్ట్ పర్ఫెక్ట్ రావచ్చు, రెండిట్లో ఏదైనా రావచ్చు. ఇది మీనింగ్ ప్రకారంగా కాంటెక్స్ట్ ప్రకారంగా వెళ్తూ ఉంటుంది. అదే వైల్ అని మధ్యలో ఉందనుకోండి, దాని గురించి ఆలోచన అవసరం లేదు, దట్స్ పాస్ట్ కంటిన్యూస్. ఆఫ్టర్ లేదా బిఫోర్ అని మధ్యలో ఉందనుకోండి, మిడిల్ ఆఫ్ ది సెంటెన్స్ అంటే స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ది సెకండ్ సెంటెన్స్ ఉన్నట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ రాస్తాం. అయితే వెన్ తో గేమ్ స్టార్ట్ అయి ఉన్నట్లయితే అక్కడ కొంచెం ఇబ్బంది.
అప్పుడు మనం ఎలా రాయొచ్చు? పాస్ట్ కంటిన్యూస్ రాయొచ్చు, లేకపోతే పాస్ట్ పర్ఫెక్ట్ కూడా రాయొచ్చు. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సిచ్యువేషన్, ఈవెంట్ మీద. అంటే మనకు ఏ సందర్భంలో, అంటే పాస్ట్ కంటిన్యూస్ అంటే అర్థం ఏంటి? ఒక వర్క్ జరుగుతూ ఉండినప్పుడు. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? జరిగిపోయిన తర్వాత. మనకు ఈ రెండు సందర్భాల్లో, అంటే జరుగుతూ ఉన్నప్పుడా, జరిగిపోయిన తర్వాతనా, జరగక ముందా, ఏ సందర్భం అయితే మనకు డిస్టర్బ్ చేస్తుందో, అంటే మనకి ఇబ్బంది కలిగిస్తుందో చూసి దాని ప్రకారంగా రాయాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. When I reached the station. ఇది ఫస్ట్ వన్. When I reached the station. ఇక్కడ చూడండి ఇంకోటి రాస్తాం. When I reached the stadium. ఈ రెండు దేంతో స్టార్ట్ అయి ఉన్నాయి? When తో స్టార్ట్ అయినాయి. When. మిగతా ఎన్ని ఉంటాయి? When I reached the station, when I reached the stadium అన్నా. స్టేషన్ కిందకి వెళ్తామో తెలుసు? పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్. స్టేషన్ కిందకి వెళ్తామో తెలుసు? స్టేడియం కిందకి వెళ్తామో మనకు తెలుసు. స్టేషన్, రైల్వే స్టేషన్ కిందకి వెళ్తాము టు క్యాచ్ ద ట్రైన్, ట్రైన్ ఎక్కడానికి. స్టేడియం కిందకి వెళ్తాము ఏదైనా మ్యాచ్ చూడాలి అలా. ఇప్పుడు అక్కడ మనం ఇబ్బంది పెట్టేటువంటి సిచ్యువేషన్ చూస్తే, మొదటి దాంట్లో రెయిన్ అని రాశాను. When I reached the station, it dash rain అని రాశాను. ఇప్పుడు వర్షానికి సంబంధించిన మాట. మనం స్టేషన్ కి ఆటోలో మొత్తం వెళ్ళాం. మనం బ్యాగేజ్ తీసుకొని, అంటే మనం మిగతా బాగాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళాం. మనం స్టేషన్ లో ఆటో దిగినప్పుడు దిగాం. ఇప్పుడు గమనించాం, ఆటో దిగే సమయానికి వర్షం పడబోతూ ఉందనుకోండి, మనం ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతామా? అవ్వం. మనం వెళ్ళేటప్పటికే వర్షం పడి ఆగిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతామా? అవ్వం. మరి ఎప్పుడు మనం అసౌకర్య ఇబ్బందికి గురవుతాము? మనం వెళ్ళి ఆటో ఆగే సమయానికి భయంకరంగా వర్షం పడుతూ ఉన్నప్పుడు, ఎట్లయితే వర్షం పడుతూ ఉన్నట్లయితే అప్పుడు మనం ఇబ్బంది, అప్పుడే మనం దాని గురించి మాట్లాడతాం. అదే మనం వెళ్ళేటప్పటికి వర్షం పడబోతూ ఉందనుకో, అసలు దాన్ని పట్టించుకోం. పడి ఆగిపోయి ఉందనుకోండి, అంటే బిఫోర్ ఆఫ్టర్ అయితే మనకేం ఇబ్బంది ఉండదు. మనం ఎప్పుడు ఇబ్బంది ఫీల్ అవుతాము? ఆటో దిగి ఆ లగేజ్ అంతా తీసుకొని మన స్టేషన్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు వర్షం పడక ముందు ఇబ్బందా, పడిన తర్వాత ఇబ్బంది? వర్షం పడుతూ ఉంటే ఇబ్బంది, వర్షం పడుతూ ఉంటే ఇబ్బంది. అప్పుడు మాత్రమే మనం ఇది రాస్తాం. అంటే పడుతూ, గోయింగ్ ఆన్, రైట్, పడుతూ గోయింగ్ ఆన్ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో ఏమి రాయాలి? పాస్ట్ కంటిన్యూస్. కాబట్టి ఇట్ వాస్ రైనింగ్. అది చూసుకో. నెక్స్ట్ స్టేడియం అంటే సిచ్యువేషన్ అన్నమాట. స్టేడియం మనం ఇప్పుడే అనుకున్నాం. స్టేడియం దేనికోసం వెళ్తాం? ఒక మ్యాచ్ చూడాలి. మనకు అందరికి బాగా తెలుసు, మన క్రికెట్ అంటే బాగా క్రేజ్ ఎక్కువ. మన జాతీయ క్రీడ ఏదో మనకు తెలియదు, అంటే నేషనల్ గేమ్ ఏదో మనకు తెలియదు, కానీ క్రికెట్ అంటే మాత్రం మనకు చాలా ఇష్టం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం స్టేడియంకు వెళ్ళినప్పుడు మ్యాచ్ ప్రారంభం కాలేదు, మనం ఇబ్బంది పడతాము? ఏమవుతుంది? హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతాం. మ్యాచ్ ప్రారంభం అవుతూ ఉంది అనేటువంటి సిచ్యువేషన్ ఏముండదు. ఎందుకని? ఆయన వచ్చి ఫస్ట్ బాల్ తీసుకొని బౌల్ చేసిన వెంటనే స్టార్ట్ అయిపోతాం. ఆయన స్లోగా చేస్తున్నాను అట్లాంటి ఏమి ఉండదు. కాబట్టి వెంటనే స్టార్ట్ అయిపోతాం. అంటే ఇక్కడ మనకు కావాల్సిన ఏంటి? స్టార్ట్ కాకముందు, స్టార్ట్ అయిన తర్వాత. ఎప్పుడు మనం ఇబ్బంది ఫీల్ అవుతాం అంటే ఆ గేమ్ స్టేడియంలోకి వెళ్ళినప్పుడు ఆ గేమ్ అవుతూ ఉన్నప్పుడా, లేకపోతే అవక ముందా అనేది మనం చూస్తే, ఇది మనకు కావాల్సిన వర్డ్. పైనేమో రైలు తీసుకున్నాం, ఇక్కడేమో స్టార్ట్ కాకముందు మనం ఏమైనా ఇబ్బంది పడతామా? ఏముండదు. హాయిగా వెళ్ళి కూర్చుంటాం, వెయిట్ చేస్తాం.
అయితే మనం అంత కాస్ట్ పెట్టుకొని ఆ టికెట్ తీసుకొని అంత స్ట్రెయిన్ తీసుకొని అక్కడికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మ్యాచ్ స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ అయిందంటే మనకు కొంత డిసప్పాయింట్మెంట్. కాబట్టి ఎప్పుడు హ్యాపీగా ఉంటాము? బిఫోర్ హ్యాపీగా ఉంటాం. మనకి ఎప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది? ఆఫ్టర్ ఇబ్బందికరంగా ఉంటుంది. మన ఇక్కడ ఏదైతే మనం ఇబ్బంది పెట్టిందో ఆ దాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆఫ్టర్ కానీ బిఫోర్ కానీ వస్తే ఏ టెన్స్ వాడతాము? పాస్ట్ పర్ఫెక్ట్. అప్పుడు ఎలా రాస్తాం? ద మ్యాచ్ హ్యాడ్ స్టార్టెడ్ బీపీ స్టార్టెడ్. ఇది మనం చూస్తున్నాం. కాబట్టి వెన్ తో స్టార్ట్ అయి ఉన్నప్పుడు ఇక్కడ మనకు సింపుల్ పాస్ట్ రెండు వైపులా మనకి ఏమొచ్చింది? ఒక సింపుల్ పాస్ట్ ఒక వైపున ఇలా వచ్చింది. ఇప్పుడు సెకండ్ సైడ్ అదే ఇక్కడ వైల్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్, ఆఫ్టర్ లేదా బిఫోర్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ రాశాం. కానీ వెన్ తో స్టార్ట్ అయి ఉన్నట్లయితే అది సిచ్యువేషన్ ప్రకారంగా మనకి ఏదైతే ఇబ్బంది కలిగించిందో దాన్ని తీసుకొని దాని ప్రకారంగా ఇక్కడేమో పాస్ట్ కంటిన్యూస్ రాసాం, ఇక్కడేమో మనం పాస్ట్ పర్ఫెక్ట్ రాసాం. ఇది వెన్ కి సంబంధించినటువంటి విషయాలు. ఇప్పటి వరకు మనకు 7 సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఎయిత్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీన్ని ఎలా రాస్తాము? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ప్లస్ ఇన్ ప్లస్ ఇవన్నీ ఆల్రెడీ మీకు వచ్చేసే ఉంటారు. నాకు తెలిసి ఆ విషయం ఇంతమంది మనం దీని గురించి డిస్కస్ చేశాం కాబట్టి ఇది రాస్తాం. ఇక్కడ మనం చూస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. రెండిట్లో డిఫరెన్స్ ఒక్కటే. ప్రెసెంట్ పాస్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ రెండిట్లో డిఫరెన్స్ చూస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏపి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకే సంవత్సరంలో అంటే బహుశా 1995 లో ఒక జాబ్ లో ఇద్దరు చేరారు. ఏపి ఇద్దరు కూడా. ఈ ఎగ్జాంపుల్ బాగా గమనిస్తే మీకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి చాలా ఈజీగా డిఫరెన్స్ మీరు గుర్తించవచ్చు. వీళ్ళిద్దరు ఏ అండ్ బి ఒకే 1995 లో ఇద్దరు ఒక జాబ్ లో చేరారు. ఏ అప్పటి నుండి మధ్యలో ఎక్కడ ఆగకుండా ఇన్సెసెంట్లీ, ఆ వర్డ్ వస్తుందని మనం తెలుసుకోవాలి. ఇన్సెసెంట్లీ అంటే ఇప్పుడు మనం మాట్లాడే సమయానికి, అవునా, నౌ ఇప్పుడు మనం మాట్లాడే సమయానికి కూడా అతను అదే పనిలో కొనసాగుతున్నాడు. అంటే మధ్యలో ఎక్కడ బయటికి రాలేదు. రిజైన్ చేయడం కానీ, లేకపోతే మధ్యలో ఒక 2 or 3 months గ్యాప్ తీసుకోవడం కానీ, లేదా 1 year ఇంటికి పోయి రావడం ఏమీ చేయకుండా 1995 లో స్టార్ట్ అయిన వర్క్ మధ్యలో ఎక్కడ ఆగకుండా ఇప్పుడు మనం మాట్లాడే సమయానికి లేదా రాసే సమయానికి లేదా మీరు వినే సమయానికి అతను అదే పనిలో కొనసాగుతూ ఉన్నాడు. అంటే పాస్ట్ లో స్టార్ట్ అయిన వర్క్ మధ్యలో ఎక్కడ ఇన్సెసెంట్లీ ఆగకుండా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటే మనం ఏం రాయాలనుకున్నాం? దాన్ని ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, బి కూడా సేమ్ 1995 లోనే జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి ఇలా 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 వచ్చేసి ఇది 2004 ఆ ఉద్యోగానికి రిజైన్ చేశాడు. మరి ఆయన ఎక్కడ ఉన్నాడో మనకు అనవసరం. అయితే మనం మళ్ళీ మాట్లాడుతుంది ఇక్కడ ఇది ప్లేస్ లో అన్నమాట. అంటే ఈ టైంకి, అంటే మనం మాట్లాడే సమయానికి, నేను చెప్పే సమయానికి లేదా మీరు వినే సమయానికి ఏ అయితే ఇంకా స్టిల్ అతను వర్క్ లో ఉన్నాడు. అయితే బి వచ్చినప్పటికి ఏమైపోయింది? ఒకేసారి స్టార్ట్ అయ్యాడు కానీ 2004 లోనే అతను రిజైన్ చేశాడు. అంటే ఎలా ఉంది ఇక్కడ? పాస్ట్ లో స్టార్ట్ అయిన ఒక వర్క్ పాస్ట్ లోనే కంటిన్యూ అవుతూ పాస్ట్ లోనే ఎండ్ అయింది. పాస్ట్ లో స్టార్ట్ అయిన ఒక వర్క్ పాస్ట్ లోనే పర్ఫెక్ట్ గా కంటిన్యూ అయ్యి ఎక్కడ ఏమైపోయింది? పాస్ట్ లోనే అది ఎండ్ అయిపోయింది. అయితే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏంటి? పాస్ట్ లో స్టార్ట్ అవ్వాలి, మధ్యలో ఎక్కడ ఆగకుండా
ఇప్పటికి కూడా అంటే మనం మాట్లాడుకునే సమయానికి కూడా అది జరుగుతూ ఉంటే దట్ ఈస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే 4th 8th ఒకేసారి చూస్తున్నామా. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎలా ఉంటుంది? సేమ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లాగానే పాస్ట్ లో స్టార్ట్ అయ్యి పాస్ట్ లోనే కంటిన్యూ అయ్యి పాస్ట్ లోనే ఎండ్ అయిపోతుంది. అంటే మనం ఇప్పుడు మాట్లాడే సమయానికి అది లేదు, ఆ వర్క్ జరుగుతూ ఉండాల. అలాంటి వాటిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో మనం రాస్తాం. అర్థమై ఉండాలి ఇప్పుడు ఏది ఏ టైంలో. దిస్ ఇస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఎలా ఉంది? స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్. చూడండి దేంట్లో స్టార్ట్ అయింది? స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్, continued in the past, next ended in the past. మొత్తం అది పాస్ట్, దాని జన్మంతా పాస్ట్. పాస్ట్ లోనే స్టార్ట్ అవ్వాలి, పాస్ట్ లోనే కంటిన్యూ అవ్వాలి, పాస్ట్ లోనే ఎండ్ అయిపోవాలి. అయితే మీరు విషయం గమనించాలి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి అసలు సెంటెన్స్ రాసే దాంట్లోనే తేడా వస్తుంది. అంటే స్ట్రక్చర్ కాదు, మనం ఐడెంటిఫై చేయాలి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో స్టార్టింగ్ టైం మాత్రమే ఉంటుంది, అంటే ఇది మాత్రమే ఉంటుంది. ఎండ్ టైం ఉండాలి, అంటే ముగింపు సమయాన్ని టైం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వరు అని అంటే అది ముగింపు కాలేదు కాబట్టి, అంటే కంటిన్యూ అవుతుంది కాబట్టి. అదే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే స్టార్ట్ టైం ఇస్తాడు, ఎండ్ టైం ఇవ్వాలి. అంటే అది ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ఎండ్ అయింది కూడా ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంకా ఈజీగా. అంటే కీవర్డ్ తర్వాత చూద్దాం. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎలా ఉంటుంది? ఓన్లీ స్టార్టింగ్ టైం ఇస్తారు, ఎండ్ టైం ఉండదు. అయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తారు? బోత్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ రెండు ఉంటాయి. ఎందుకని ఉంటాయి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే ఎండ్ అవ్వలేదు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే పాస్ట్ లోనే స్టార్ట్ అయ్యి పాస్ట్ లో కంటిన్యూ అయ్యి పాస్ట్ లోనే ఎండ్. కాబట్టి రెండు పాయింట్స్. దీనికి మనం సింపుల్ గా ఒక కీవర్డ్ ఒకటి తీసుకోవచ్చు, దట్ ఈస్ ఫ్రమ్. ఫ్రమ్ అనే కీవర్డ్. ఫ్రమ్ ఉంటే దానికి లింక్ వర్డ్ ఏముంటుంది? ప్రిపోజిషన్ టు. ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా టు అనేది అక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా he dash live here from 1985 to 1995. అంటే ఎప్పటి నుండి? 1985 నుండి 1995 అంటే ఈ మధ్య కాలంలో ఇతను ఇక్కడే ఉండడం జరిగింది. అప్పుడు మనం ఇక్కడ ఏం రాస్తాము? పాస్ట్ పర్ఫెక్ట్. అప్పుడు he had been living. ఎందుకు హ్యాడ్ బీన్ లివింగ్ అని రాస్తాం మనం? ఇక్కడ ఫ్రమ్ అనేటువంటి కీవర్డ్ ఉంది, నెక్స్ట్ స్టార్టింగ్ టైం ఉంది, ఎండ్ అయినటువంటి టైం. కాబట్టి ఇలా స్టార్టింగ్ టైం అండ్ టైం రెండు ఉన్నప్పుడు ఫ్రమ్ అనే కీవర్డ్ బేస్ చేసుకొని మనం దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గా మనం రాయడం. ఇప్పుడు మనం ఫ్యూచర్ టెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్యూచర్ ఈ ఫ్యూచర్ చూసినట్టయితే మొట్టమొదటిది సింపుల్ ఫ్యూచర్. దీంట్లో అంటే మనం ఆటలో నైన్త్ వన్, ఇది సింపుల్ ఫ్యూచర్. దీన్ని ఎలా రాస్తాము? సబ్జెక్ట్ ప్లస్ షల్ బై విల్ ప్లస్ present verb plus object. ఇక్కడ ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. ఏంటంటే పేరేమో ఫ్యూచర్ పెట్టాం, ఇక్కడ వచ్చేది ప్రెసెంట్ వర్బ్ అన్నాస్. సబ్జెక్ట్ ప్లస్ షల్ బై విల్ ప్లస్ ప్రెసెంట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అన్నాస్. మీరు ఒక డౌట్ రావాలి, ఫ్యూచర్ టెన్స్ అన్నారు, ప్రెసెంట్ వర్బ్ అన్నారు ఏంటని. అంటే మనకు టెన్సెస్ 3 ఉన్నా కూడా వెర్బ్ ఫార్మ్స్ మనకు ఉన్నాయి 2 మాత్రమే. ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ ఉంది, పాస్ట్ టెన్స్ వెర్బ్ ఉంది, కానీ ఫ్యూచర్ టెన్స్ కి స్పెసిఫిక్ గా అంటే ప్రత్యేకించి ఒక వెర్బ్ లేదు. అందుకే మనం వెర్బ్ ఫార్మ్స్ నేర్చుకున్నప్పుడు ఏమనుకున్నాము? ప్రెసెంట్ వెర్బ్, పాస్ట్ వెర్బ్ అలా కానీ ఫ్యూచర్ వెర్బ్ అనేది లేదు.
సంబంధించిన హెల్పింగ్ వర్బ్ తీసుకొని దానికి ప్రెసెంట్ వర్బ్ ని యాడ్ చేసుకొని మనం ఈ ఫ్యూచర్ టెన్స్ ఇప్పుడు ఈ ఫ్యూచర్ టెన్స్ లో ఏం రాస్తాము అంటే ఆల్ ఫ్యూచర్ ఈవెంట్స్ ఏం రాస్తాము ఆల్ ఫ్యూచర్ ఈవెంట్స్ అంటే జరగబోయేటువంటి అన్ని కూడా మనం ఈ ఫ్యూచర్ టెన్స్ లో రాయాలి. జరగబోయే అన్ని కూడా ఈ ఫ్యూచర్ లో రాయాలి. మరి వీటిని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మనం మామూలు కీవర్డ్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ దీనికి కీవర్డ్స్ ఏం రాస్తాము అంటే నెక్స్ట్ లేదా టుమారో, నెక్స్ట్ లేదా టుమారో. సెంటెన్స్ లో ఎక్కడైనా అంటే స్టార్టింగ్ లో కానీ మిడిల్ లో కానీ అండ్ చివరిలో కానీ నెక్స్ట్ లేదా టుమారో అనేది ఉన్నట్లయితే వెంటనే మనం గుర్తు రావాలి ఈ సెంటెన్స్ ని మనం ఫ్యూచర్ టెన్స్ అంటే ఎస్పెషల్లీ సింపుల్ ఫ్యూచర్ లో రాయాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఆ కీవర్డ్స్ బాగా అవసరం అవుతుంది. ఏంటంటే నెక్స్ట్ లేదా టుమారో. అది స్టార్టింగ్ లో ఉండనివ్వండి, మిడిల్ లో ఉండనివ్వండి, లేకపోతే టైం చివరిలో ఉండనివ్వండి, అది సింపుల్ ఫ్యూచర్ లో రాయాలి. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ నెక్స్ట్ అనే దాన్ని కానీ టుమారో అనే దాన్ని కానీ ప్రారంభంలో దానికి సంబంధించినటువంటి ఏ వర్డ్ మిక్స్ అయి ఉండకూడదు. సింపుల్ గా నెక్స్ట్ లేదా టుమారో. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఏ డాష్ the fee tomorrow. అలాగే I dash make him next week. ఇప్పుడు ఇక్కడ చూస్తే ముందు టుమారో నెక్స్ట్ అంటారు. ఇప్పుడు మీరు ఎక్కడైనా టుమారో నెక్స్ట్ అని ఉంది కాబట్టి వీటి మనం సింపుల్ ఫ్యూచర్ లో రాస్తాం. అప్పుడు ఎలా రాస్తాము ఈ విల్ బి. అలాగే ఐ వచ్చినప్పుడు షల్ అయినా వాడచ్చు, విల్ అయినా వాడచ్చు. కాబట్టి ఐ షల్ మీట్ అని రాస్తాం. కాబట్టి నెక్స్ట్ అని కానీ టుమారో అని కానీ ఉన్న వెంటనే మనకు ఏం గుర్తు రావాలి? సింపుల్ ఫ్యూచర్ అని గుర్తు రావాలి. ఆ టుమారో లేదా నెక్స్ట్ ముందు ప్రిపోజిషన్ వేరేది వచ్చింది అంటే అంటే రాయబడ అక్కడ మళ్ళీ టెన్స్ మారిపోతుంది. ఎగ్జాంపుల్ చూడండి. He dash pay the fee by tomorrow. Next. He dash pay the fee by the end of next month. ఇక్కడ మనం చూస్తే చూడండి టుమారో రాకుండా ఏమన్నా బై టుమారో. ఇక్కడ వచ్చేటికి బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ అలా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. కేవలం టుమారో లేదా నెక్స్ట్ మాత్రమే ఉందా, లేదా దాని ముందు బై టుమారో లేదా బై నెక్స్ట్ అనేది ఉందా? ఓన్లీ టుమారో నెక్స్ట్ అని ఉంటే దాన్ని మనం సింపుల్ ఫ్యూచర్ లో రాస్తాం. దాని ముందు ప్రిపోజిషన్ బై అనేది యాడ్ అయినట్లయితే దాన్ని మళ్ళీ సింపుల్ ఫ్యూచర్ లో రాయకూడదు. మనం దాన్ని దేంట్లో రాయాలంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో రాసుకోవాలి. నేను రాయాలి ఫ్యూచర్ పర్ఫెక్ట్. మరి దాని ప్యాటర్న్ ఏం రాస్తాము? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కి అది జరుగుతూ ఉన్నాం. ప్యాటర్న్ ఏం రాస్తాము? సబ్జెక్ట్ ప్లస్ షల్ బై బి ప్లస్ హ్యావ్ ప్లస్ PP ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ రెండింటిని చాలా జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేస్తే కంపేర్ చేసుకుంటే సింపుల్ ఫ్యూచర్ కి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కి చాలా క్లోజ్ రిలేషన్స్. మీనింగ్ లో రాసే విధానం సింపుల్ ఫ్యూచర్ కి ఫ్యూచర్ పర్ఫెక్ట్ దాన్ని ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఈజీగా. సెంటెన్స్ లో నెక్స్ట్ అని కానీ లేదా టుమారో అని మాత్రమే ఉండి దాని ముందు దానికి సంబంధించిన ప్రిపోజిషన్ ఏమీ లేకపోతే ఎంత బయట
లేకపోతే దాన్ని మనం సింపుల్ ఫ్యూచర్ లో రాస్తాం. మరియు ఆ నెక్స్ట్, ఆ టుమారో అనే వాటి ముందు బై నెక్స్ట్, బై ద ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్, బై టుమారో అని వచ్చినట్లయితే దాన్ని మళ్ళీ మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాస్తాం. మరి దీన్ని ఎలా రాస్తాము? బై టుమారో, బై ద ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ అన్నప్పుడు దీన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే he will have taken pay. Same కూడా he will have paid. కాబట్టి మనం రాసే విధానం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూస్తే he will pay అని రాసాము, ఇక్కడ చూస్తే he will have paid అన్నాం. ఎందువల్ల మాట్లాడారు ఆన్సర్ అంటే ఇక్కడ వచ్చేటప్పటికి టుమారో నెక్స్ట్ అనే మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూస్తే బై టుమారో, బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ అని. కాబట్టి సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఈ రెండు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేయాలి. ఓన్లీ నెక్స్ట్, ఓన్లీ టుమారో ఉందా, లేకపోతే బై నెక్స్ట్, బై ద ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ అనేటువంటి ఉందా అనేది ఇవి మనం చాలా జాగ్రత్త. మన మధ్యలో మనము 10th వన్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఒకటి, 12th వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనే దాన్ని మనం ఇక్కడ ఆపేసి, ఎందుకంటే అవి తెలుసుకోవాలి అంటే మనం నెక్స్ట్ స్టేజ్ లోకి మనం వెళ్ళాలి. ప్రస్తుతానికి మనం ఎన్ని టచ్ చేసాము? అవుట్ ఆఫ్ 12 టెన్సెస్ we have touched so far 10 tenses. Simple present, present continuous, present perfect, present perfect continuous. Past tense, simple past, past continuous, past perfect, past perfect continuous. Future also is simple future. వెంటనే దేనికి వెళ్ళిపోయాం మనం? ఫ్యూచర్ పర్ఫెక్ట్ లెక్క వెళ్ళిపోయాం. అదే 10 అయిపోయాయి. మధ్యలో మనం 11th వన్, 11th వన్ ఫ్యూచర్ కంటిన్యూస్ ని, 12th వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. యాక్చువల్లీ ఇంత ముందే మనం చెప్తున్నాం అసలు ఫ్యూచర్ టెన్స్ చాలా కష్టం. అది జస్ట్ మనం మనకు ఆప్టిమిస్టిక్ గా మనం ఆశావాదంగా ఇలా జరుగుతుంది అని అనుకోవాల్సి. మరి వాటిని ఎలా వస్తామో ఇప్పుడు నేను నెక్స్ట్ వీక్ చూపించే దాంట్లో వాటి గురించి మాట్లాడాలి. ఒకసారి మళ్ళీ మనం నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్ళే ముందు ఈ సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ గురించి చూస్తే కీవర్డ్స్ నెక్స్ట్ లేదా టుమారో మాత్రమే ఉండే ఎనీ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ దాన్ని మనం సింపుల్ ఫ్యూచర్ లో రాయాలి. అయితే ఆ నెక్స్ట్ కానీ ఆ టుమారో అనే దాని ముందు లేదా నియర్ సమీపంలో బై అనే ప్రిపోజిషన్ కానీ వచ్చినట్లయితే అక్కడ మనం దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో రాస్తాం. వాటిని డిఫరెన్స్ చూపించారు. ఈ డాష్ పేడ్ ద ఫీల్ టుమారో రాస్తాం. ఇక్కడికి వస్తే ఈ డాష్ పేడ్ ద ఫీల్ బై టుమారో అలా వచ్చినప్పుడు ఓన్లీ టుమారో, ఓన్లీ నెక్స్ట్ వస్తే సింపుల్ ఫ్యూచర్ రాస్తాం. బై టుమారో, బై నెక్స్ట్, బై ద ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ అని వచ్చినప్పుడు వాటి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో వాటిని చూపించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి ఈ టెన్సెస్ ఆఫ్ వర్బ్స్ ఒక పార్ట్ అయితే, ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి ఆ చిన్న విషయం అది మిగతా వాటి చాలా లైట్ లాగా ఉంటుంది. ఇప్పుడు చూడాలంటే కోఆర్డినేషన్ ఆఫ్ టెన్సెస్. ఈ పార్ట్ ఏంటి? కోఆర్డినేషన్ ఆఫ్ టెన్సెస్ అంటే ఒకే సెంటెన్స్ లో రెండు భాగాలు ఉన్నప్పుడు ఫస్ట్ పార్ట్ లో ఏ టెన్స్ రాయాలి, ఆ ఫస్ట్ పార్ట్ లో రాసిన టెన్స్ బేస్ చేసుకొని సెకండ్ పార్ట్ లో ఏ టెన్స్ రాయాలి. దీన్ని కోఆర్డినేషన్ అంటే సహ సంబంధం. మనం రెండు వేరే వేరే సెంటెన్సెస్ రాసేటప్పుడు దీని గురించి మనం మాట్లాడాలి. దీని క్లాస్ ఏంటంటే నేను చెప్తాను చూడండి. When a sentence is divided into two parts, either with a comma or with a conjunction, ఇది క్లాస్ అంటే ఒకే సెంటెన్స్ కామాతో గాని కంజంక్షన్ తో గాని రెండు భాగాలుగా విడిపోయి ఉన్నారు. We are not dealing with two separate or two sentences. మనం మాట్లాడుతున్నది ఇక్కడ ఒకే సెంటెన్స్ రెండు భాగాలుగా డివైడ్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది అంటే చూడండి, ఇప్పుడు నేను చూస్తే మనం ఏమనుకుంటాం, ఇవి రెండు సెంటెన్సెస్ ఏమో అనుకుంటాం. కాదు,
నుండి ఫుల్ స్టాప్ వరకు అది ఒకే సెంటెన్స్. ఇప్పుడు ఈ సెంటెన్స్ దేంతో డివైడ్ అయింది? కామాతో. కామాతో డివైడ్ కావచ్చు, లేకపోతే కంజంక్షన్ తో డివైడ్ కావచ్చు. మరి రెండింటి డిఫరెన్స్ ఏంటంటే కామా ఈజ్ ఏ సింబల్, కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్ అన్నమాట. అంటే వర్డ్ వాడాల్సిన అవసరం లేనప్పుడు, అంటే కంజంక్షన్ అనే వర్డ్ వాడాల్సిన అవసరం లేనప్పుడు మనం కామా అనేటువంటి సింబల్ నోట్ అన్నమాట దాన్ని వాడుకోవచ్చు. ఒకవేళ కామా కాకుండా అక్కడ తప్పనిసరిగా ఒక కంజంక్షన్ వాడాలి అనుకున్నప్పుడు కామా తీసేసి కంజంక్షన్ వాడవచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టాలంటే కామా వాడితే కంజంక్షన్ వాడదు, కంజంక్షన్ వాడితే కామా వాడదు. రెండు ఒకే పని చేస్తాయి. కామాను కంజంక్షన్ రెండు ఒకే పని చేస్తాయి. కామా ఈజ్ ఏ సింబల్, కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 2 సెంటెన్స్. ఇప్పుడు ఎన్ని సెంటెన్సెస్ మనం కన్సిడర్ చేయాలి? ఒకే సెంటెన్స్. ఈ ఒకే సెంటెన్స్ కామాతో 2 పార్ట్స్ గా డివైడ్ అయినాయి. ఇది మన కండిషన్ అంటే క్లాస్. మళ్ళీ when a sentence is divided into 2 parts either with a comma or with a conjunction, ఇది మనసులో అంటే ఒకే సెంటెన్స్ కామాతో కానీ, ఇది చాలా సార్లు నేను రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఒకే సెంటెన్స్ కామాతో కానీ కంజంక్షన్ తో కానీ డివైడ్ అయి ఉన్నప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే both parts must be very balanced. చెప్పండి, both parts must be very balanced. అంటే ఇందులో ఉండేటువంటి ఫస్ట్ పార్ట్, ఇక్కడ ఉండేటువంటి సెకండ్ పార్ట్, ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ అంటే సమతుల్యం ఉండాలి. రైట్? అంటే ఇప్పుడు నేను ఆ బ్యాలెన్స్ అన్నప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే ఫస్ట్ పార్ట్ లో ఒకవేళ ఒక 5 వర్డ్స్ ఉన్నాయి, సెకండ్ పార్ట్ లో కూడా 5 వర్డ్స్ ఉండాలి. లేకపోతే సెకండ్ పార్ట్ లో 10 వర్డ్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా ఇది కూడా 10 వర్డ్స్ రాయాలా? ఇక మనం చూసేది టెన్సెస్ గురించి కానీ వర్డ్ గురించి కాదు. ఇక్కడ ఆ బ్యాలెన్స్ అనేటువంటి దేని గురించి మాట్లాడుతున్నాము అంటే నాట్ బై కౌంటింగ్ ద వర్డ్స్, ఓన్లీ బై బ్యాలెన్సింగ్ ద టెన్స్ బ్యాలెన్స్. చూడండి, మనం కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయకపోతే, అంటే సరిగ్గా టెన్స్ కోఆర్డినేట్ చేయకపోతే we cannot communicate our feelings to others. మనం ఏం చెప్తున్నామో ఏం చెప్పాలనుకున్నామో ఆ ఎదుట వినేటువంటి వ్యక్తికి మనం సరిగ్గా సమాచారాన్ని పంపించాలి. అప్పుడు ఏమైపోతుంది? కమ్యూనికేషన్ గ్యాప్. నువ్వేం చెప్పాలనుకున్నావు ఆయనకు అర్థం కాదు, మరి ఆయన నీకు ఎలా రెస్పాండ్ అవ్వాలో ఆయనకు అర్థం కాదు. అంటే కమ్యూనికేషన్ గ్యాప్, అంటే సమాచారం లోపమే. కాబట్టి మనం ఎన్ని టెన్స్ నేర్చుకున్నా, ఎంత బాగా ఎఫెక్టివ్ అయినా, కరెక్ట్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఈ కోఆర్డినేషన్ ఆఫ్ టెన్సెస్ అనే దాన్ని చూడాలి. ఇప్పుడు అందులో ఎక్కువ లేదు, జస్ట్ ఓన్లీ ఇంపార్టెంట్ 3 మాత్రమే ఉన్నాయి. వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా ఆ కాన్సన్ట్రేషన్ చాలా చక్కగా ఉండాలి. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకోకూడదు ఈ విషయాన్ని వచ్చి తర్వాత లైఫ్ లో మనం ఇంగ్లీష్ వాడేటప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ యూజింగ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, we must coordinate, we must balance the text. Otherwise, yes, we can't communicate our feelings to others. ఇతరులకు మన యొక్క భావాన్ని మనం వ్యక్తపరచాలి. అప్పుడు ఏమైపోతుంది? నువ్వు మాట్లాడతాం, ఆయన కూడా అర్థం చేసుకుంటారు. అలాంటి లేకుండా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉండాలి అంటే ఈ టెన్సెస్ బ్యాలెన్స్ అంటే కోఆర్డినేట్ చేయడం ప్రారంభించాలి. జస్ట్ we have only 3. ఆల్రెడీ we discussed second one. రెండోదాన్ని ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకునేది జస్ట్ 2 మాత్రమే. అంటే సెకండ్ వన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫస్ట్ వన్, ఒకవైపున సింపుల్ ప్రెసెంట్ ఉన్నట్లయితే ఈ చెప్పే సమయంలో మీరు ముందుగా ఏమి ప్రిడిక్ట్ అంటే ఊహించుకోవాలి. చెప్పేటప్పుడు ముందు విని ఆల్రెడీ తెలిసిన వాళ్ళైనా లేదా ఇప్పుడే ఫ్రెష్ గా వింటున్నా ముందుగా ఏమీ ఆలోచించాలి, చెప్పిన తర్వాత తీసుకోండి. ఎందువల్లంటే ఒకవేళ మీకు రాంగ్ ఐడియా మనసులో పడింది అంటే ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్ టు ఇరాస్ ఆర్ టు రిమూవ్. మనసులో తప్పు పడింది అంటే దాన్ని తీసేయడం చాలా కష్టం. అందులో కీప్ యువర్ మైండ్ వేకెంట్, మీ మనసులో ఖాళీగా ఉంచండి. ఐ ఫీల్ విత్ ద రైట్ కోఆర్డినేషన్, నేను సరిగా నాకు ముందుగా ఊహించు రాశాడు. ఒకవేళ సింపుల్ పర్సెంట్ అన్నా వెంటనే ఫలానా మీరు ఊహించుకోవద్దు, వచ్చినా ఊహించుకోవద్దు,
అసలు ఏం ఐడియా లేకుండా సైలెంట్ గా చెప్పేది మాత్రం చాలా కీన్గా వచ్చింది. ఫస్ట్ కోఆర్డినేషన్ ఒకవైపున సింపుల్ ప్రెసెంట్ ఉంటే సెకండ్ సైడ్ మనం రాయాల్సింది సింపుల్ ఫ్యూచర్. ఫస్ట్ కోఆర్డినేషన్ ఏంటంటే సింపుల్ ప్రెసెంట్ వర్సెస్ సింపుల్ ఫ్యూచర్. అంటే ఒకవైపున సింపుల్ ప్రెసెంట్ ఉంటే సెకండ్ సైడ్ ఏం రాస్తాము సింపుల్ ఫ్యూచర్. మరి ఇటువైపు సింపుల్ ఫ్యూచర్ ఉంటే ఆటోమేటిక్ గా ఇటువైపు సింపుల్ ప్రెసెంట్. ఇవి రెండు ఇలా మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింపుల్ ప్రెసెంట్, ఇది సింపుల్ ఫ్యూచర్. అలా మరి ఇలా రివర్స్ అయింది. రివర్స్ అయితే ఏమైపోయింది, అది ఇటు ఇది వచ్చి మళ్ళీ ఇది వస్తే ఇది సింపుల్ ప్రెసెంట్ సింపుల్ ఫ్యూచర్ ఇది వచ్చేసింది. మళ్ళీ సేమ్ రెండు మాట్లాడారు అంటే రెండు అటు ఇటు ఇటు అటు మారుతుంది కదా. ఇంతకుముందు మనం ఆ ఫ్యూచర్ టెస్ట్ చెప్పుకునేటప్పుడు రెండింటిని ఆపేసి ఏంటది ఫ్యూచర్ కంటిన్యూస్ ఒకటి, నెక్స్ట్ లాస్ట్ 12 ఫ్యూచర్ పర్ఫెక్ట్. మనం ఆల్రెడీ ఇంతకుముందే మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని వాటి మీద కొంచెం ఐడియా. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎప్పుడు రాస్తాము, ఎప్పుడో స్టార్ట్ అయిన ఒక పని గమనించండి, ఇది చెప్పి అప్ చేస్తాను. ఎప్పుడో స్టార్ట్ అయిన ఒక పని ఇలా అది 1995 అనుకున్నా స్టార్ట్ అయిన పని మధ్యలో ఎక్కడ ఆగకుండా ఇప్పుడు అంటే ఈ క్లాస్ జరిగే సమయంలో మీరు వినే సమయంలో ఉన్నా పాస్ట్ లో స్టార్ట్ అయిన ఒక పని మధ్యలో ఎక్కడ ఆగకుండా మనం మాట్లాడే సమయానికి మనం రాసే సమయానికి కూడా జరుగుతూ ఉంటే దాన్ని మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నామా అయితే ఇక్కడ ఊహించుకుంటే గెస్ట్ చేస్తున్నాం. ఈ పని వచ్చేసారి ఇది ఇలాగే ఇంకా ముందు కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది అని మనం చెప్పుకున్నట్లయితే దాని ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని. ఇక్కడ వచ్చేప్పటికి ఫ్యూచర్ కంటిన్యూస్ కి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి ముందు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్తే తర్వాత ఫ్యూచర్ కంటిన్యూస్ అంటాం. జాగ్రత్త. ఇక్కడ మనం 1995 లో స్టార్ట్ అయిన ఒక వర్క్ ఇక్కడ ఉన్నామా, ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు వరకు మాత్రమే మనకు జరుగుతుంది. అప్పుడు స్టార్ట్ అయిన మధ్యలో ఎక్కడ ఆకుండా అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అయితే ఇక్కడ మనం ఊహించుకోవాలి ఇది ఆ తర్వాత కూడా ఫ్యూచర్ లో కూడా భవిష్యత్తులో కూడా ఈ పని కొనసాగుతూ ఉంటుంది కూడా అనుకున్నట్లయితే దాన్ని మనం ఫ్యూచర్ లో కూడా పర్ఫెక్ట్ గా కొనసాగుతూ ఉంటుంది అన్నప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ సర్క్యూట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ షల్ రైటింగ్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇన్ ప్లస్ ఆబ్జెక్ట్. రిపీట్ ఇట్. రిపీట్ ఇట్. సబ్జెక్ట్ ప్లస్ shall by be plus have plus been plus verb plus in plus object. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మీకు ఎన్నిసార్లు రిపీట్ చేస్తే మీరు ఎన్నిసార్లు రిపీట్ చేయండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రిపీట్ చేయండి. సబ్జెక్ట్ ప్లస్ shall by be plus have plus been plus verb plus in plus object. ఈ ప్యాటర్న్స్ అదే స్ట్రక్చర్స్ ని వీలున్నంత సేపు అంటే అనవసరమైన మాటలు మాట్లాడుకోకుండా ఎప్పుడు మనకు అవకాశం దొరికినా మన ఫ్రెండ్ ఉన్నప్పుడు ఒకరినొకరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఒకలాగా ప్రెసెంట్ కంటిన్యూస్ ప్యాటర్న్ చెప్పు, ప్రెసెంట్ పర్ఫెక్ట్ ప్యాటర్న్ చెప్పు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్యాటర్న్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ప్యాటర్న్ ఇలాంటి చాలా యూస్ఫుల్. మనం ఇప్పుడు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుకోదాకంటే ఇవి మాట్లాడుకోవడం మనకు చాలా. ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనకు తెలుసు కాబట్టి అంటే ఇప్పటి వరకు జరుగుతాం అది ముందు కూడా జరగవచ్చు, జరుగుతూ ఉండవచ్చు మధ్యలో ఆగకుండా అని మనం ఏం చెప్పుకున్నట్లయితే దాని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గా. ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ ఏ లేదు ఈ రెండింటి కూడా ఏంటి ఫ్యూచర్ కంటిన్యూస్ కి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి ఏం ఉండాలి, సింపుల్ ప్రెసెంట్ ఉండాలి. సింపుల్ ప్రెసెంట్ మనం కొంచెం డీప్ గా కొంచెం మనసు పెట్టి ఆలోచన చేస్తే సింపుల్ ప్రెసెంట్ కి బాగా మనసు పెట్టాలి. ఒక ఏదో ఆషామాషలు చేయడం టెన్సెస్ అనేది ఇంగ్లీష్ మొత్తానికి లైఫ్ బాగా సింపుల్ ప్రెసెంట్ కి
ఫ్యూచర్ కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకని చెప్పగలరా? నేను చెప్తాను. సింపుల్ ప్రెసెంట్ లో ఒక వర్క్ రాసినప్పుడు అది ప్రారంభం అయ్యి ఉంటుందా, ప్రారంభం కావడానికి రెడీగా ఉంటుందా? మనం ఫస్ట్ చెప్తున్నా, సింపుల్ ప్రెసెంట్ రాసామంటే ఆ వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అవడానికి రెడీగా. అది ఫ్యూచర్ అంటే కూడా ఎలా ఉన్నది, అది ఇంకా స్టార్ట్ జరగవచ్చు. ఈ రెండింటికి బాగా క్లోజ్ రిలేషన్. సింపుల్ ప్రెసెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈట్ అంటే అర్థం ఏంటి? నేను తింటాను అంటే తినే విషయం కారణంగా. ఐ సింగ్ ద సాంగ్, నేను పాట పాడతాను అలా అంటే పాట పాడడం అనేటువంటిది ఇంకా మొదలవ్వాలి. అంటే సింపుల్ ప్రెసెంట్ లో మనం రాసిన దాంట్లోనూ వర్క్ స్టార్ట్ అవ్వలేదు, ఫ్యూచర్ లో రాసే దాంట్లో కూడా వర్క్ స్టార్ట్ అవ్వాలి. చూడండి కూడా అంటే సింపుల్ ప్రెసెంట్ లో ఎప్పటి వరకు దానికి లిమిట్ ఉంది? రాత్రి 12 గంటల వరకు. రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. ఫ్యూచర్ లో లిమిట్ ఎప్పుడైనా మనం చెప్తాం. అందుకే ఎప్పుడు ఫ్యూచర్ ఎప్పుడు దేంతో లింక్ అయి ఉంటుంది? ప్రెసెంట్ తో లింక్ అయ్యి. మనం ఆల్రెడీ సింపుల్ ప్రెసెంట్ వర్సెస్ సింపుల్ ఫ్యూచర్ మొట్టమొదటి చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ వదిలేసినటువంటి 10th వన్ ఫ్యూచర్ కంటిన్యూస్. కంపల్సరీగా మీకు లింక్ ఉండాలి, ప్రెసెంట్ సింపుల్ ప్రెసెంట్ లింక్ ఉండాలి. ఉదాహరణ చూస్తే నువ్వు ఇక్కడ స్విచ్ వేస్తే, ఇఫ్ యూ స్విచ్ ఆన్ హియర్ అంటే నువ్వు ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే అక్కడ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ స్విచ్ ఆన్ చేయలేదు, అక్కడ ఫ్యాన్ తిరగదు. నువ్వు ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే అక్కడ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ నువ్వు ఈ పని చేస్తే అక్కడ జరుగుతుంది. ఇలా చెప్పుకునే సమయంలో కాంబినేషన్ ఏంటి? సింపుల్ ప్రెసెంట్ వర్సెస్ ఫ్యూచర్ కంటిన్యూస్. అలా సింపుల్ ప్రెసెంట్ వర్సెస్ ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఇక్కడ రెండు ఏది జరగాల, ఏది స్టార్ట్ అవ్వాలి. నువ్వు ఇక్కడ ఈ పని చేస్తే అదొక కండిషన్, అక్కడ ఆ పని జరుగుతూ ఉంటుంది. లేదా మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే 12th వన్. ఉదాహరణ చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ నేను ఎగ్జామ్ పూర్తి చెప్తాను. ఒక డిగ్రీ స్టూడెంట్ అనుకుంటా, మీరు నేనేమో సెకండ్ డిగ్రీలో ఉన్నాను, మీరేమో సీనియర్ లెవెల్లో ఉన్నారు. బాగా అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. నేను సెకండ్ డిగ్రీలో అంటే నేను ఫస్ట్ ఇయర్ చదివాను, సెకండ్ ఇయర్ కూడా చదివాను, ఇక్కడ ఉన్నాను. అంటే ఇప్పుడు నేను ఏం చదవాలి? థర్డ్ ఇయర్ చదవాలి, ఫైనల్ డిగ్రీ చదవాలి. మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సీనియర్ ఇంటర్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఉన్నారు మీరు సీనియర్. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ లో చేస్తారు. అప్పుడు నేను చెప్తున్నా ఇక్కడ రెండు స్టార్ట్ అవ్వాలి. మీరు ఫస్ట్ ఇయర్ లో చేరే నాటికి స్టార్ట్ అయ్యేదా? మీరు ఇంకా సీనియర్ ఇంటర్ లో ఉన్నారు. మీరు ఫస్ట్ ఇయర్ లో చేరే నాటికి ఆ కాలేజీలో నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా అయిపోయి థర్డ్ ఇయర్ అంటే ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటాను. మరి చదవడం ఆపగా పర్ఫెక్ట్ చేస్తున్నావు కదా, ఊహ అంతవరకు. నువ్వు ఫస్ట్ డిగ్రీలో చేరే సమయానికి నేను ఫస్ట్ ఇయర్ అయిపోయింది అంటే ఫస్ట్ ఇయర్ కూడా పాస్ తో స్టార్ట్ అయిపోయాను. కంటిన్యూ అవుతూ వచ్చేది ఎలా పర్ఫెక్ట్ గా కంటిన్యూ అవుతూ వచ్చి నువ్వు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే నాటికి నేను ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ అయిపోయి ఫైనల్ ఇయర్ లో ఉంటాను అంటే ఎలా ఉంది? ఫ్యూచర్ లో కూడా పర్ఫెక్ట్ గా కంటిన్యూ అవుతూ ఉంటాను. ఇలాంటివి ఊహించుకొని కాన్సన్ట్రేషన్ పెట్టి మనం ఏది రాస్తే దాని సింపుల్ ప్రెసెంట్ వర్సెస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలా మనం వాటిని జాగ్రత్తగా ప్రారంభిస్తూ రావాలి. తర్వాత ఎక్సర్సైజ్ ఉంటుంది కాబట్టి మీరు ఆ ఎక్సర్సైజ్ చూసినప్పుడు ఏదైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ యూ గెట్ కమాండ్ ఓవర్ ద క్వశ్చన్. చాలా మంది ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్ మనకి ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఇస్తారు లేదా మన మాస్టర్ అడుగుతారు, మనం చేయాల్సింది జస్ట్ ఆన్సర్ నేర్చుకుంటే చాలంటారు. అబ్సల్యూట్లీ రాంగ్. అది చాలా అన్లెస్ యూ గెట్ కమాండ్ ఓవర్ ద క్వశ్చన్ మీద మీకు కమాండ్ రాకపోతే యూ కాంట్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఆ క్వశ్చన్ ఎలా ఇస్తున్నా, ఆ కాన్సెప్ట్ దేని గురించి మాట్లాడతారు కరెక్ట్ గా అర్థం చేయాలి. లైఫ్ మొత్తాన్ని డైజెస్ట్ చేసుకుని రావాలి. we can easily get the answer. ఇప్పుడు ఫస్ట్ కోఆర్డినేషన్ మనకు
What is the first coordination? Simple present versus simple future. Yeah, simple future versus simple present. Second one, we will discuss here, but already we discussed in the previous sections. ఒకవైపు సింపుల్ పాస్ట్ ఉన్నట్లయితే సెకండ్ సైడ్ నా పాస్ట్ కంటిన్యూస్ లేదా పాస్ట్ పర్ఫెక్ట్. ఇదైతే మన సింపుల్ పాస్ట్ అయిపోయిన తర్వాత పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ రాయాల దగ్గర రెండింటి కలిపి రాసుకున్నామా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి ఒకవైపు సింపుల్ పాస్ట్ వస్తే సెకండ్ సైడ్ ఏముండాలి? పాస్ట్ పాస్ట్ కంటిన్యూస్ అవ్వాలి, లేకపోతే పాస్ట్ పర్ఫెక్ట్. ఒకసారి పాస్ట్ కంటిన్యూస్ ప్యాటర్న్ ఒకసారి రికలెక్ట్ అంటే గుర్తు చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ దేని గురించి పాస్ట్ కంటిన్యూస్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ బై వర్బ్ ప్లస్ verb placing plus object, అది పాస్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పాస్ట్ అంటే PP ప్లస్ ఆబ్జెక్ట్. ఇవి ఆ రెండింటికి సంబంధించిన ప్యాటర్న్స్. మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. పాస్ట్ కంటిన్యూస్ దాని ప్యాటర్న్స్ రావాలి, కీవర్డ్స్ గుర్తుండాలి. ఏంటి పాస్ట్ కంటిన్యూస్ కి సబ్జెక్ట్ ప్లస్ వర్స్ బై వర్బ్ అంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్స్, ప్లూరల్ అయితే వర్బ్. బ్రాకెట్ లో ఇచ్చిన వెర్బ్ కి ఐఎన్జి యాడ్ చేయడం ఆబ్జెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ ఇక సబ్జెక్ట్ తో సంబంధం సింగులర్ ప్లూరల్ అవసరం లేదు మనం. సింగులర్ ఉన్న హ్యాడ్, ప్లూరల్ ఉన్న హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ బ్రాకెట్ లో ఇచ్చిన వెర్బ్ యొక్క మూడవ రూపాన్ని రాయడం ఆబ్జెక్ట్ చేసి. అది ఆల్రెడీ మనం తమిళ డిస్కస్ చేశాం కాబట్టి ఇప్పుడు దాని మీద మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే కీవర్డ్స్ ఒకసారి చూడండి. ఒకవైపు సింపుల్ పాస్ట్ నుండి సెకండ్ సైడ్ లో మైండ్ తో స్టార్ట్ అయితే పాస్ట్ ఆల్రెడీ అనుకున్నాం కదా. అలాగే ఇక్కడ ఆఫ్టర్ లేదా బిఫోర్ అని వచ్చినట్లయితే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్. ఒకసారి మీరు మళ్ళీ వాటిని ఒకసారి మళ్ళీ చూసినట్లయితే మనం చెప్పిన మళ్ళీ ఒకసారి చూసినట్లయితే మీరు క్లియర్ గా అయ్యి ఒక డౌట్ ఉన్నట్లయితే ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్. దిస్ ఇస్ ద లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్ వన్. ఇది చివరిది కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇది అంటే చూడండి థర్డ్ వన్. ఒకవైపున ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ PP అని కనపడినా అంటే ఇఫ్ అంటే ఏమనుకున్నాము? కండిషన్ ప్లస్ హ్యాడ్ ప్లస్ PP అంటే పాస్ట్ పర్ఫెక్ట్. ఒక వైపున ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ PP అని కనపడదు. వెంటనే మనసులో ఏముండాలంటే సెకండ్ సైడ్ రెండో వైపున వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ PP. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఈ థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం థర్డ్ కోఆర్డినేషన్, థర్డ్ వన్, ఇది అన్నిట్లో చాలా ఇంపార్టెంట్. థర్డ్ కోఆర్డినేషన్ సెంటెన్స్ లో ఒక వైపున మనం చెప్పుకున్నాము కదా, సెంటెన్స్ టూ పార్ట్స్ గా డివైడ్ అయ్యి ఉన్నప్పుడు అనేది దీని క్లాస్. ఒక వైపున ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ PP ఉన్నట్లయితే సెకండ్ సైడ్ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ PP. ఈ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటే మన లైఫ్ లో దీని యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. మళ్ళీ ఒకసారి ఆ ప్యాటర్న్ రిపీట్ చేద్దాం. ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ PP అంటే ఒక వైపున ఇఫ్ ఉండాలి, హ్యాడ్ ఉండాలి, PP ఉండాలి. ఉన్నట్లయితే సెకండ్ సైడ్ నా వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ PP. రిపీట్ వన్స్ అగైన్. ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ PP, వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ PP. ఇది మనకు గుర్తు రావాలి. ఇది చేస్తాం. ఇప్పుడు దీనికి ఎలా ఉంటుందో చూడండి. ఇఫ్ హీ హ్యాడ్ taken a taxi, ఇలా ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇఫ్ వచ్చేసింది, హ్యాడ్ పాస్ట్ పార్టిసిపల్.
మొదటి నుంచి అదే మీకు చెప్తాను, మీకు ఫస్ట్ క్వశ్చన్ మీద కమాండ్ రావాలి. క్వశ్చన్ బాగా అర్థమైపోతే ఆటోమేటిక్ గా ఆన్సర్ ఎలా రాయాలో తెలుస్తుంది. ఒక వైపున ఇప్పుడు మనం రాసాం కానీ ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పీపీ అని వచ్చిన వెంటనే మనకి ఏం గుర్తు రావాలి? సెకండ్ పార్ట్ లో వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పీపీ అనేది ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, ఇలా రాసి అసలు ఆన్సర్ ఏమి కష్టం ఉండదు. ఒకవైపు ఏం దొరికింది మనకు? ప్లస్ హ్యాడ్ ప్లస్ పీపీ అని వచ్చిన వెంటనే సెకండ్ సైడ్ ఏం రావాలి? వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పీపీ. ఇక్కడ సబ్జెక్ట్ ఏదన్నా ఉండదు. ఇప్పుడు మనం రాసేది వుడ్ ఒకటి రాయాలి, ఆ తర్వాత హ్యావ్ ఒకటి రాయాలి, ఈ వెర్బ్ బ్రాకెట్ లో ఇచ్చిన ఈ వెర్బ్ యొక్క పీపీ రాయాలి. క్యాచ్ పీపీ కాట్. అప్పుడు ఆన్సర్ ఇలా వచ్చేస్తుంది. If he had taken a taxi, he would have caught the train. Now, ఇది బాగా గమనించండి. If he had taken a taxi, he would have caught the train. మరి ఇది లైఫ్ లో మనకి ఎంత ఉపయోగము అని అంటే, ఒకవేళ ఎగ్జామినేషన్ లో ఉంటే 1 మార్క్ లేకపోతే 2 మార్క్స్, అంతకంటే ఉండవు. లైఫ్ లో ఇది 1,00,000 సార్లు ఉపయోగపడుతుంది. ఎందువల్ల అంటే చూడండి, ఎవరన్నా ఒక తప్పు చేసినప్పుడు, మనమే చేయొచ్చు లేదా ఇంకోటి చేసినప్పుడు, వాళ్ళని మనం వెళ్ళి హ్యూమిలియేట్ చేయకూడదు, ఇన్సల్ట్ చేయకూడదు. వాళ్ళు ఏం చేయాలి? మనం కన్సోల్ అంటే ఓదార్చాలి. ఎదుటి వ్యక్తిని కన్సోల్ ఓదార్చాలి అని అంటే దీనికి మించినటువంటి ప్యాటర్న్ ఇంకోటి మనకు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒకరిని మా బయట వర్షం పడింది, మీరు పరిగెత్తబాకండి అని చెప్పాను. పరిగెత్తాడు, నా వద్దనే వెళ్ళి పరిగెత్తాడు, పడ్డాడు. పడి ఆల్రెడీ అతను నొప్పితో బాధపడుతూ ఉన్నప్పుడు మనం అతని దగ్గరికి వెళ్ళి ఏదో అన్నామనుకోండి, నేను చేయలేదు కాబట్టి నీకు ఇది జరగాల్సిందే అంటే ఆ పెయిన్ కు తోడు మన సైకలాజికల్ గా కూడా అతను బాధపడతాడు. దట్ ఈస్ నాట్ హ్యూమన్ ఇన్స్టింక్ట్. ఆ వ్యక్తిని మనం ఏం చేయాలి? ఓదార్చాలి. అప్పుడు మనం చెప్పాలి, తెలుగులో చెప్తాను, మీరు అర్థం చేసుకోవాలి. నువ్వు పరిగెత్తకుండా ఉండి ఉన్నట్లయితే నువ్వు పడి ఉండి ఉండేవాడివి కాదు. ఈ రెండు జరిగాయి కదా, ఆల్రెడీ అయిపోయినాయి, 2 అయిపోయింది. కానీ జస్ట్ కన్సోల్, ఓదార్చాలి. ఇంకోటి చదవాలా, పరీక్షలో వస్తే ఏం రిజల్ట్ ఎలా వస్తే మనకు తెలుసు కదా, అవచ్చు. అప్పుడు అతను ఫీల్ అవుతూ ఉన్నాడు, మరి అతన్ని ఓదార్చాలి. ఎలా ఉండాలి? నువ్వు బాగా చదివి ఉండి ఉంటే నువ్వు పాస్ అయి ఉండి ఉండేవాడివి. మనం ఎవరితో నోరు జారాము, తగాదాలు వచ్చేసి మానసికంగా దిగులు పడతాం. అప్పుడు మనం కన్సోల్ ఎలా అనుకుంటాం? నేను నోరు జారి ఉండి ఉండకుండా ఉన్నట్లయితే ఈ తగాదా వచ్చి ఉండి ఉండేది కాదు. ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి సంఘటనలు మనకు జీవితంలో కొన్ని లక్షలు వస్తాయి. మరి ఎదురు వ్యక్తిని కన్సోల్ ఓదార్చాలన్నా లేదా మనల్ని మనం ఓదార్చుకోవాలన్నా దిస్ ఇస్ ద ఓన్లీ ప్యాటర్న్. ఇది ఒక్కటి మాత్రమే ఉంది. అందువల్ల ఈ ప్యాటర్న్ ని బై హార్ట్ చేసినట్టుగా మిగతా వాటిని చేయాలి. వాటికంటే దీన్ని ఇంకా ఎక్కువ చేయాలి. ఎలా చేస్తాము? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పీపీ, వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పీపీ. ఒక రిథమిక్ గా రావాలి, రిథమిక్ గా రావాలి. మళ్ళీ ఒకసారి ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పీపీ, వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పీపీ. ఇలా మనం వీటిని కోఆర్డినేట్ చేసుకుంటూ రావాలి. ఇంతటితోటి మనం ఈ టెన్సెస్ ఆఫ్ వర్బ్స్ అనేటువంటి ఈ టాపిక్ ని మనం కంప్లీట్ చేసుకున్నాం. టెన్సెస్ ఆఫ్ వర్బ్స్. కాబట్టి ఇక్కడ మనం చూసేటప్పుడు ఇక్కడ నుండి మనం ఎక్సర్సైజ్ చేయాలి, అంటే వాటికి ఆన్సర్స్ రాయాలి. రాసేటప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? దాని ప్యాటర్న్స్ గుర్తుపెట్టుకోవాలి, కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి, దాని యూసేజ్ ఏ సందర్భంలో వాటిని వాడుతున్నాము. ఇక్కడ మనం ఆ ఎక్సర్సైజ్ వర్క్ లోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనం ఒక ప్రాసెస్, దిస్ కాల్డ్ KTPA. ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఎక్సర్సైజ్ చేయాలి. సెంటెన్స్ ఈ విధంగా ఇచ్చినప్పుడు దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి, దట్స్ కాల్డ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఆర్డర్ KTPA. అంటే సెంటెన్స్ ను చూసిన వెంటనే మనం ఏం చూడాలి? K స్టాండ్స్ ఫర్ కీవర్డ్. ఆ సెంటెన్స్ లో కీవర్డ్ ఏమొచ్చింది చూసుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని కీవర్డ్స్ అడుగుతాను, చెప్పండి.
యూజువల్లీ అని సెంటెన్స్ లో ఉంది. ఈ యూజువల్లీ అనేది ఏ టెన్స్ కీవర్డ్ మీరు బై హార్ట్ చేసి లేదా చదివి ఉంటే మీరు వెంటనే చెప్పేస్తారు. యూజువల్లీ అనేది దేని కీవర్డ్? సింపుల్ ప్రెసెంట్. మరి నెక్స్ట్ ఇంకోటి అర్థం చెప్పండి. జస్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, అగో, సింపుల్ పాస్ట్. ఇలా మనం కీవర్డ్ చూసిన వెంటనే నెక్స్ట్ ఇంకోటి టునైట్. టునైట్ టునైట్ దేనికది? ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఇలా మనం కీవర్డ్ చూడాలి. ముందు సెంటెన్స్ మొత్తం ఫాలో అవ్వాలి. ఇందులో కీవర్డ్ ఏముంది చూసుకోవాలి. ఆ కీవర్డ్ ను బేస్ చేసుకున్న వెంటనే మనకి ఏం తెలియాలి? అది ఏ టెన్స్. టీ స్టాండ్స్ ఫర్ టెన్స్. కీవర్డ్ ను బేస్ చేసుకొని మనం టెన్స్ ను ఐడెంటిఫై చేయాలి. అని ఇప్పుడు యూజువల్లీ అని ఉంది. యూజువల్ అనేది దేనికి కీవర్డ్? లేదా ఎవ్రీ అని ఉంది. ఎవ్రీ దేనికి కీవర్డ్? సింపుల్ ప్రెసెంట్. వెంటనే మనకి ఏం గుర్తు రావాలి? టీ. టీ అంటే టెన్స్. ఏ టెన్స్ అది? ఓ, ఎవ్రీ అని ఉంది కాబట్టి దీన్ని సింపుల్ ప్రెసెంట్. నెక్స్ట్ మూడోది ఏంటి? ఆ టెన్స్ యొక్క ప్యాటర్న్ గుర్తు రావాలి. మళ్ళీ ఫస్ట్ ఏం చూడాలి? సెంటెన్స్ చూసిన వెంటనే కీవర్డ్ కోసం సెర్చ్ చేయాలి. కీవర్డ్ విన్న వెంటనే మనం అది ఏ టెన్స్ కీవర్డ్ అనేది తెలియాలి. ఆ టెన్స్ నేమ్ తెలిసిన వెంటనే దాని ప్యాటర్న్ తెలియాలి. ఆటోమేటిక్ గా మనం ఆన్సర్ అవ్వాలి. దీన్ని KTPA అని పిలుస్తారు. ఒకసారి చెప్పండి. KTPA. ఈ ఆర్డర్ పెట్టుకుంటే అప్పుడు మాత్రమే మనం ఆన్సర్స్ ఈజీగా ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ సెంటెన్స్ చూసిన వెంటనే కీవర్డ్ కోసం సెర్చ్ చేయాలి. ఎక్కడైనా ఉండవచ్చు, ఎనీవేర్ ఇన్ ద లైఫ్. ఆ కీవర్డ్ చూసిన వెంటనే ఆ కీవర్డ్ ని బేస్ చేసి ఇది ఏ టెన్స్ అనేది తెలియాలి. ఆ టెన్స్ నేమ్ తెలిసిన వెంటనే దాని ప్యాటర్న్ మొత్తం మనం 12 ప్యాటర్న్స్ రాస్తాం. ఆ ప్యాటర్న్ గుర్తు రావాలి. ఆ ప్యాటర్న్ గుర్తొచ్చిన ఆటోమేటిక్ సింపుల్ గా లాస్ట్ వన్ ఏ అంటే ఆన్సర్ వచ్చాం. ఇప్పుడు ఇది ఒక్కటి మనసులో ఉంచుకోండి, KTPA. కాబట్టి మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏమేమి నేర్చుకుని ప్రిపేర్ అయ్యి ఉండాలి అంటే ఆ 12 టెన్సెస్ నేమ్స్ రావాలి. వీటికి అన్నిటికంటే ముందు ఫస్ట్ లో మనం చెప్పుకున్నటువంటి వర్బ్ ఫార్మ్స్ రావాలి, హెల్పింగ్ వర్బ్స్ రావాలి కదా. హెల్పింగ్ వర్బ్స్ అవి 20 ఉన్నాయని చెప్పినాం, అవన్నీ రావాలి. ఆ తర్వాత ఇవంతా ఒక సెట్, ఇవన్నీ కలిపి ఒక సెట్. ఆ తర్వాత మనం ఈ 12 టెన్సెస్ వాటి నేమ్స్ రావాలి, వాటి ప్యాటర్న్ రావాలి, వాటి కీవర్డ్ రావాలి, వాటి యూసేజెస్ రావాలి. వచ్చిన తర్వాత మనం అప్పుడు ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు యుద్ధంలోకి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు మనం ఎలా మనం దాన్ని ట్యాకిల్ చేయాలంటే ఫస్ట్ కీవర్డ్ ఎత్తుకోవాలి. కీవర్డ్ ను బేస్ చేసుకున్న టెన్స్ ఐడెంటిఫై చేయాలి. ఆ టెన్స్ నేమ్ తెలిసిన వెంటనే దానికి ఆ ప్యాటర్న్ తెలిసినప్పుడే ఆటోమేటిక్ గా మనం ఆన్సర్ రాస్తాం. మీరు మళ్ళీ ఇప్పుడు చెప్పినంత మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని బాగా మనసులో ప్రిపేర్ అయ్యి ఉన్నట్లయితే మీరు దీన్ని ఎక్సర్సైజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది.